హల్లెలూయా. మంచిదండి. ఎనిమిదో దినముకి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాం. 8 9 నాకు చెప్పచ్చు కదా. 9వ దినంలో ఉన్నాం కదా. కాబట్టి ఈరోజు మధ్యాహ్నము దేవుడు ఉపవాస ప్రార్థనలో తోడుగా ఉంది దేవుని సన్నిధిలో గడపడానికి ఎంతో శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చాడు. అటు రీతిగానే ప్రతి దినము ఈ లెంట్ సీజన్లో ఉపవాస ప్రార్థనలకి మిమ్మల్ని నడిపిస్తున్నాడు. ఎందుకు నడిపిస్తున్నాడు దేవుడు మిమ్మల్ని? చెప్పాలండి. ఎందుకు వస్తున్నాం ప్రార్థన? దేవుడు మనం ఎందుకు నడిపిస్తున్నాడు అంటే మన ప్రతి ఒక్కరిని ఆయన వాక్యము చేత కట్టాలని, ఆ వాక్యము మీద స్థిరత్వము కలిగి జీవించాలని. ఎంత ప్రతిదినం వస్తున్నాము, ఏదో వింటున్నాము, వెళ్ళిపోతున్నాం అని కాదు, కానీ నువ్వు పడుతున్న ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదు అని భక్తుడు సెలవిస్తున్నాడు. కనుక ఈరోజు నువ్వు నేను గుర్తించాలా, ఈ 40 దినాలు వెళ్తే నాకేమొస్తుంది అంటవా? ఏదో ఒకటి దేవుడు దాచి ఉంచాడు కనుక అది నువ్వు పొందుకోబోతున్నావు. ఆమె చెప్తారా? హల్లెలూయా. అది మనం పొందుకుంటామండి. ఎందుకంటే ఆసక్తిని, దేవుని సన్నిధి మీద ఆసక్తిని కనపరిచినప్పుడు దేవుడు కూడా మన జీవితాల మీద శ్రద్ధ వహించి మనం ఏ అవసరతలో ఉన్నామో, ఏ ఇబ్బందుల్లో ఉన్నామో, ఏ ఇరుకుల్లో ఉన్నామో, ఏ సమస్యలతో ఉన్నామో అవన్నిటి నుంచి దేవుడు గొప్ప విడుదల నీకు నాకు ఆయన కలుగు చేయాలని ఎదురు చూస్తున్నాడు. కాబట్టి when you spend time in God's presence, it is the best time you can ever spend on this earth. ఈ భూమి మీద నువ్వు దేవుని సన్నిధిలో గడిపే సమయము చాలా శ్రేష్టమైనది. కనుక ఇక్కడికి వచ్చారు, నాకు ఎంతో సంతోషము. మీ అందరినీ చూస్తూ ప్రభు యొక్క వాక్యము బోధించడము, అట్టి రీతిగా మీ అందరితో కలిసి దేవుడిని స్తుతించడము. మనం దానికన్నా ప్రాముఖ్యంగా వస్తున్న మనం వాక్యం చేత కట్టబడుతున్నాము. దేవుడేమో ఉద్దేశించి 40 రోజులు ఆయన ఏర్పాటు చేసి ప్రతిదినం ప్రార్థన పెట్టాలని ప్రేరేపణతో ఆయన జరిగించుకుంటూ వస్తున్న మనము దేవుడికైతే ఒక ఉద్దేశం ఉన్నది. ఏమని? నిన్ను నన్ను వాక్యం చేత కట్టాలి. కానీ నువ్వు కట్టబడడానికి ఇష్టపడే వ్యక్తిగానే దేవుని సన్నిధికి వస్తున్నాం. అక్కడ మనం జాగ్రత్త వహించే వారికి ఉంటాం. ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవుని పట్ల శ్రద్ధ కలిగి ఉంటామో ఆయన మన జీవితాల పట్ల ఆయన శ్రద్ధ కలిగి. కాబట్టి దేవా, నేను వస్తున్నాను, ఈ వస్తున్న నేను ఏమాత్రము ఉపయోగకరమైన రీతిగా కాక ప్రభా, ఉపయోగమైన వ్యక్తిగానే నీ వాక్యం చేత నేను కట్టబడాలి, నా ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకోవా అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా నీ ప్రార్థనను ఆలకిస్తాడు. అదే రీతిగానే నిన్ను ఆయన క్రీస్తు అనే బండ మీద కట్టు. ఈరోజు క్రీస్తు అనే బండ అనగా దేవుని వాక్యము మాత్రమే. ఆ క్రీస్తు అనే బండ మీద నువ్వు నేను ఒక క్రైస్తవుడు స్థిరత్వాన్ని పొందుకొని ఉండాలి, స్థిరపడి ఉండాలి. కాబట్టి ఈ వాక్యము వింటున్న మనము, వాక్యం మీద ధ్యానిస్తున్న మనము దేవుని అడుగుదాం, ప్రభు నా జీవితాన్ని ఈ వాక్యం మీద స్థిరపరచులేను. ఎందుకంటే ఆయన స్థిరపరచకపోతే కనుక మన జీవితాలు స్థిరపడవు. ఎందుకు? మనకి కుదురుబాటు ఉండదు. వెంటనే ఏదో ఒక డిస్ట్రాక్షన్ లాగానే అటు చూస్తాం. దేవుడితో మాట్లాడుతుంటే ఏదో అనాలోచన వస్తుంది, దాని గురించి ఆలోచిస్తాడు. అందుకనే దేవుడి దగ్గరకు వస్తున్నప్పుడు దేవుడిని ఏం అడగాలి తెలుసా? దేవా, కాన్సన్ట్రేషన్ పవర్ నాకు తెలిసి శ్రద్ధ వహించి ప్రభా నీ వాక్యము వినేవాడిగా నువ్వు నన్ను సరిచేయి ప్రభా. అనాలోచనగా నేను నీ మందిరంలో కూర్చోడానికి మాత్రము ఇష్టపడతలేదు అని ఇష్టపూర్వకంగా దేవుని వాక్యం వింటే కనుక ఆ వాక్యమే, విన్న వాక్యమే నీ జీవితాన్ని మారుస్తుంది. ఆ విన్న వాక్యమే నీ జీవితాన్ని క్రీస్తు అనే బండ మీద అది కడతది అని దేవుని వాక్యం ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాడు. ఈరోజుకి వాక్య ధ్యాన నిమిత్తము మనం చూసుకుందామండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వాక్యం నుంచి చదవండి. స్పష్టంగా చదివేటోళ్ళు, గట్టిగా చదివేటోళ్ళు చదవండి. Luke chapter 10 verses 38. అంతటా వారు ప్రయాణమై పోయిచుండగా ఆయన ఒక గ్రామంలోకి ప్రవేశించెను. మార్తా అని ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అనే సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి
విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని. అందుకు ప్రభు మార్తా నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఈ వాక్యము మనందరికీ తెలిసినదే. ఈ మార్తాలో ఉన్న ఫస్ట్ బ్యూటిఫుల్ క్వాలిటీ ఏంటి తెలుసా? మార్తా అంట యేసయ్యని తన ఇంటికి చేర్చుకున్నారట. అబ్బా, ఆమె ఇంటికి చేర్చుకున్నది. కానీ ఇంటికి చేర్చుకున్న మార్తాలో ఏం లోపిస్తున్నదంట? శ్రద్ధ లోపిస్తున్నది. She is not concentrating on the guest whoever has come into the house. సో ఆమె పనులు ఆమె చేసుకుంటుంది. ఎవరి కోసం చేస్తున్నా అంటుంది? నీకోసమే కదా చేస్తున్నాను, నీకు చింత లేదా? మరి మా చెల్లెమో చూస్తుంటే నీ దగ్గర కూర్చొని శ్రేష్టమైన మాటలు నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాట వింటున్నది అని దేవుడు ఆమెతో తెలియజేస్తుంటే, ఈమె దేవుడితో తెలియజేస్తున్నప్పుడు దేవుడు ఒకటే మాట తెలియజేస్తున్నాడు ఆమెకి, నువ్వు అనేక విషయంలో తొందరపడుచున్నావు. ఈరోజు నా జీవితంలో కూడా దేవుణ్ణి కలిగి ఉండి దేవుని మందిరానికి వస్తూ మన హృదయాల్లో అనేక తొందరపాట్లు మన దగ్గర ఉన్నాయేమో. ఆ తొందరపాట్లు ఏంటి? ప్రభు దగ్గర విడిచిపెట్టే వారిగా మన మందిరానికి రావాలి. ఏ మనిషికి ఏమంటారు తొందరపాటు లేకుండా లేడు. అందరికి ఏదో ఒక తొందర చేసే ఆత్మ వాళ్ళలో పనిచేస్తూనే ఉంటారు. కాబట్టి దీన్ని మనం విడిచిపెట్టాలి అంటే మన మందిరానికి వస్తున్న మనము ఈ 40 దినాలు ఎందుకు మీకు అలవాటు చేయాలని ఆశపడ్డాము అంటే, ఈ 40 దినాలు అయిపోగానే ఏసయ్యను విడిచిపెట్టేసి లోకానుసారంగా ఆదివారాలు మాత్రమే మందిరానికి వస్తారని కాదు, కానీ ప్రతిదినము అలవాటు పడతారని. మీ వ్యక్తిగత జీవితాల్లో ఇక్కడ మరియా ఎట్టి రీతిగా అయితే ప్రభు పాదాల దగ్గర కూర్చుందో అట్టి రీతిగా మన జీవితాలు కూడా ప్రతిదినము ఆయన వాక్యము చేత మనము కూర్చొని ఆయన మనకు నేర్పించే ప్రతి ఒక్క మాటని మనము నేర్చుకుంటామేమో అని ఈ 40 దినాలు కష్టమైనప్పటికీ ఆయన ఇష్టముగా ఒకరు వచ్చినా కొంతమంది వచ్చినా ఎవరు వచ్చినా ఇది జరిగించాలని ఆశపడి ఉన్నాం. ఎందుకంటే జీవితాలు కట్టబడాలి. ఎక్కడ? క్రీస్తు దగ్గర జీవితాలు కట్టకపోతే కనుక ఈ లోకంలో ఎవరి దగ్గర ఎక్కడ అవి కట్టబడవు. కాబట్టి నీకు నాకు ఆత్మని రక్షణ ఇచ్చిన దేవుని దగ్గర నువ్వు కట్టబడకపోతే నీకు ఆత్మరక్షణ లేదు. కాబట్టి స్పెండ్ యువర్ టైం విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీడే. ఇది ప్రతిదినం ప్రారంభ దినం నుంచి నేను చెప్తూనే వస్తున్నాను. ఎందుకు నేను చెప్తున్నాను? మిమ్మల్ని ఏదో మీరు చేస్తలేదో అని మేము ఉద్దేశించి చెప్తలేదు. ఎందుకంటే అలవాటు చేసుకుంటారు. దేవునితో ఒక క్రైస్తవుడు ప్రతి దినము ఆయన ఏమి మనకి నేర్పిస్తాడు అని మనము ఎదురు చూసి నేర్చుకునే వారమై ఉండాలి, శ్రద్ధ వహించే వారమై ఉండాలి. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు మనం మార్తలాగా కాక, అనేక విషయాలు ఉంటాయి లోకంలో మనిషికి, వాటిలన్నిటికీ దేవుడు సమయం ఇచ్చాడు. అవన్నీ చేసుకో, కానీ దేవునికి కూడా సమయం ఇచ్చే వ్యక్తిగా నీ జీవితాన్ని వాక్యం చేత మార్చుకోవాలి దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ఈ వాక్యం అంటే ఒక వ్యక్తిని మారుస్తుందంట. ఎప్పుడు చెప్తా ఉంటాం కదా, వాక్యం దగ్గరికి ఇష్టపూర్వకంగా వచ్చినప్పుడు, అది కష్టంగా భావించక ఇష్టంగా వచ్చినప్పుడు అది నీలో కార్యసిద్ధి కలిగజేస్తుంది. కనుక ఈ మార్త అంట అనేక విషయాల్లో షీ వాజ్ వెరీ యాంగ్షియస్ అండ్ షీ వాజ్ డిస్ట్రాక్టెడ్ విత్ మెనీ థింగ్స్. నేను చెప్తాను, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటి అంటే డిస్ట్రాక్షన్ ఈజ్ ఫ్రమ్ ద డెవిల్, బట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. సో ఈరోజు నా జీవితంలో మనను ప్రశ్నించుకుంటే, వాక్యం చదువుతున్నప్పుడు ఎన్నో అనాలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం. ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాము? బికాస్ దెర్ ఇస్ నో గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు లేదు. అందుకని వాక్యం శ్రద్ధ వహించి చదవలేకపోతున్నాం. అందుకని నేను ఒకవేళ వాక్యం చదువుతున్నప్పుడు నీ ఆలోచనలు ఎక్కడికన్నా వెళ్తున్నాయేమో. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను వాక్యం చదువుతున్నా, అవ్వరు లేరు, నేను వాక్యం చదువుతున్నా, వెంటనే నా ఫోన్ గుర్తొచ్చు, ఏది నా ఫోన్ అని ఎత్తుక్కుంటా. మరి దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుడికి శ్రద్ధ వహించక అపవాది తలంపుల్లో నీ ఫోన్ ఎక్కడ ఉంది అని తీసుకొని వస్తే వెంటనే నేను ఎక్కడికి వెళ్తున్నా? దేవుని మాటల మీద నుంచి నా కాన్సన్ట్రేషన్ నేను తీసేసి, శ్రద్ధని తీసేసి నేను వెంటనే నా వస్తువు కొరకు ఎత్తుకుంటున్నాను. సో అట్టి రీతిగా మన జీవితాలు ఉంటే దేవుని వాక్యం చేత కట్టబడవండి. అట్టి రీతిగా మనం ఉండడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే అట్టి రీతిగా కానీ మనం ఉంటే కనుక మనకి ఆత్మరక్షణ కోల్పోతాం. అందుకనే మనము దేవుడి దగ్గర వెళ్తున్నప్పుడు మరియా ఎట్టి రీతిగా అయితే ఆమె కూర్చుందాం,
శ్రద్ధగా ప్రతి ఒక్క మాటని ఆమె వింటుందో, అక్కడ యేసుప్రభు గారు మంచి మాట చెప్తున్నారు. ఆమె ఏమైతే చేస్తుందో, ఏమైతే ఆమె వింటుందో అది ఆమె దగ్గర నుంచి ఎవ్వరూ తీసివేయలేరు. కాబట్టి ఈరోజు మన దగ్గర నుంచి ఈ లోకంలో ఎన్నన్నా పోగొట్టుకుంటూ ఉంటామో, లేకపోతే అపవాది మన దగ్గర నుంచి ఎన్నో తీసేస్తూ ఉంటాడు. కానీ వాక్యాన్ని నీ జీవితంలో నువ్వు భద్రపరచుకుంటే కనుక అది ఎవ్వడు తీసివేయలేదు. అది నిన్ను స్థిరపరుస్తుంది, అది నిన్ను స్థిరంగా ఉండనిస్తుంది. దెన్ యూ కెన్ బిల్డ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అప్పుడే మనము మన జీవితాన్ని దేవుని వాక్యం చేత కట్టుకోగలుగుతాం. ఈరోజు క్రైస్తవులు ఎందుకో దేవుని వాక్యం చదువుతున్నారు కానీ వాళ్ళు కట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ పవర్ లేదు. దే ఆర్ నాట్ ఆస్కింగ్ గాడ్. దేవుడిని అడుగుతలేదు, ప్రభా నేను శ్రద్ధ వహించి నీ వాక్యం చదవాలని ఎప్పుడన్నా అడిగావా? నీతో మాట్లాడాలని అడిగేటోళ్ళు ఉంటారు. కానీ ప్రభా నీ వాక్యం చదువుతున్నప్పుడు ప్రభా అనాలోచనలు ఏమి రాకుండా ప్రభా కేవలము నీతో గడిపేసాను, నువ్వే నాతో మాట్లాడి ఏ ఆలోచన నాలో తలప్పుడు కలగకుండా నీ కృపను నా మీద ఆవరించని అడగాలి. అప్పుడే జీవితాలు కట్టబడతాయి. ఆమె శ్రద్ధ వహించింది. అదే నువ్వే ఒకవేళ మార్త చెల్లెలు ఉంటాయి, అక్కయ్య ఉంటాయి, ఏం చేసేదాన్ని? ఏసయ్యని ఒంటరి వదిలేసి వెళ్ళిపోయి అక్కడ ఆమె చేసే సరిగ్గా చేసుకున్న పనుల్లో ఇంకొంచెం ఏదో ఎక్కువ తక్కువ వేసేసి ఇద్దరు దేవుని మాటని దేవుని సన్నిధిని పోగొట్టుకోలేము. అందుకనే దేవుడు మనకి ఇస్తున్న అవకాశాన్ని బట్టి మనం ఏం చేయాలంటే, when God is giving you an opportunity to listen to the word of God, it is better you concentrate and listen and build your life according to it. నీ జీవితాన్ని శ్రద్ధ వహించి వాక్యం విని ఆ వాక్యం చేత నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి. నువ్వు కానీ శ్రద్ధ వహిస్తే ఆ వాక్యం నీలో నివసిస్తుంది. నువ్వు శ్రద్ధ వహిస్తలేదు కనుకనే ఈరోజు వాక్యం మనలో ఉండలేకపోతుంది. యేసుప్రభు వారు అన్నారు, ఆమె దగ్గర నుంచి ఎవ్వరూ తీసివేయలేరు. ఈరోజు నువ్వు కూడా ఆ శ్రద్ధ వహిస్తే దేవుడి వాక్యం చేత వాక్యంకి ఆ వాక్యం నీలో దేవుడే స్థిరపరుస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మన జీవితాల్లో వాక్యాన్ని స్థిరపరచాల. మనం స్థిరపరచుకోలేము, ఎందుకంటే మనం ఈ లోకంలో ఉంటాం. ఎన్నో డిస్ట్రాక్షన్స్, అపవాది ఎన్నో ఆలోచనలు కలిగిస్తూ ఉంటాడు. ఆలోచనలన్నీ మనం ఫోకస్ చేస్తున్నప్పుడు దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాట మర్చిపోతాం. నీ చింత యావత్తు నా మీద వద్దు అన్నాడు, ఆయన మీద వద్దన్నప్పుడు ఆయన మీద వద్దేసి ఏం చేస్తాడో చూడాలి. అది చేయం, వద్దేస్తాము, మళ్ళా ఇంకేమైనా కొత్త చింతలు పెట్టుకోవచ్చు అని ఎత్తుక్కుంటూ ఉంటాం. కష్టాన్ని కొని తెచ్చుకుంటారంట ఎవరు? క్రైస్తవులు. ఎందుకు? వాళ్ళకి స్థిరత్వం వాక్యమందు లేదు. అందుకనే నువ్వు నేను అట్టి రీతిగా ఉంటుందండి. దేవుడిని అడగాల ఎవ్రీ టైం. ప్రతిసారి నువ్వు ప్రార్థన గదికి వెళ్తున్నప్పుడు, ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు దేవుడిని అడగాల, ప్రభా శ్రద్ధ వహించి నీ వాక్యాన్ని నువ్వు నాకు నేర్పించు, నన్ను నేను సమర్పించుకుంటాను. మనకున్న అలవాటు ఏంటి? బైబిల్ ఉంది, కొద్దిసేపు చెప్తాం ఫ్రెండ్స్కి, కొద్దిసేపు నన్ను డిస్టర్బ్ చేద్దాం, వాక్యం చదువుకుంటాం. కానీ నీ మైండ్ అంతా ఎక్కడ ఉంటుంది? సులోచన ఏం చేస్తుంది, రాధా ఏం చేస్తుంది, వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు. ఇక్కడ మాట్లాడే మాటలు అది గ్రహింపే హృదయము దేవుడు అనుగ్రహిస్తూ ఢిల్లీ పొందుకోకుండా నీ ఆలోచనలే వాళ్ళకి నువ్వే చెప్పావు డిస్టర్బ్ చేద్దాం. మళ్ళీ నువ్వే వాళ్ళ వల్ల నువ్వేమవుతున్నావు? డిస్టర్బ్ అవుతావు. అంటే నీకు కాన్సన్ట్రేషన్ పవర్ లేదు. అందుకనే దేవుడిని అడగాల కాన్సన్ట్రేషన్ పవర్. ప్రభు నీ వాక్యం చదువుతున్నా, ఏ ఆలోచనలు నాలో రావద్దు ప్రభా, కేవలం నీ ఆలోచనలు మాత్రమే. నీ ఆలోచనలు నాకు ఒకవేళ వస్తే, నువ్వు అనుగ్రహిస్తే, నాలో పుట్టిస్తే నేను వాక్యంలో స్థిరపడగలుగుతాను అని నేను దేవుడిని అడిగేవారిని. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు ఏదో వాక్యం చదివేసాము, వినేసాము, వెళ్ళిపోయామని కదా అని శ్రద్ధపడి వినగలిగే చెవులు నాకు ప్రభా గ్రహించే మన హృదయము నాకు దయచి అని మనం అడిగినప్పుడు, ప్రతిసారి ఒకసారి కాదండి, వాక్యం ప్రతిసారి చదివినప్పుడు అడిగే ఆవశ్యకత నీ అవసరం నీది కనుక నువ్వు అడగాలి. ఆ రోజు అడిగేస్తాను, ఆ రోజు అంటే ఆ రోజే నేను ఈరోజే, రేపటిది రేపే. క్రైస్తవులు అట్టి రీతిగానే వాళ్ళ జీవితాన్ని జీవించాలి. రేపటి గురించి చింతించేద్దాం దేవుడు చెప్తున్నాడు. కానీ క్రైస్తవులు పెద్ద పొరపాటు చేసేది ఏం తెలుసా? రేపటి గురించి చింతిస్తారు. ఎందుకు చెప్పాలి? వాళ్ళు అదే వాళ్ళే ఉన్నారు, మార్తవలే వాళ్ళ జీవితాలు అట్లనే ఉన్నాయి. ఇంకా మార్పు లేదు, ఇంకా దేవుని వాక్యమందు సంపూర్ణమైన విశ్వాసము కలిగిలేరట. అందుకని మనము ఇట్లనే ఉండిపోతాం, మన జీవితాలు మారం. మనము మరియవలే శ్రద్ధ వహించి వాక్యం ఏం చెప్తున్నది, వాక్యము ఫిలిపానతో ఒక్కరితోనే మాట్లాడతలే, ప్రతి ఒక్కరితోనే మాట్లాడుతుంది. వాక్యం ఏమంటుంది? రేపటి గురించి మరి ఎందుకు చింతిస్తున్నావు? నువ్వు ఒకవేళ చింతించే క్రైస్తవుడిగా ఉంటే కనుక నీకు వాక్యమందు విశ్వాసము లేదు. దేవుడు అందుకని అన్నాడు, అల్ప విశ్వాసుల
వాక్యం వింటున్నారు, క్రైస్తవ కుటుంబంలో పుట్టారు, కానీ ఇంకా 25-30 సంవత్సరాలు వచ్చినప్పటికీ ఇంకా నీ జీవితం వాక్యంలో స్థిరపడలేదంటే నీలో అల్ప విశ్వాసం ఉన్నది. ఈ లోకం వైపు చూస్తున్నావు, లోకంలో ఉన్న వాటి గురించి నువ్వు చింతిస్తున్నావు, కానీ నీ ఆత్మరక్షణ విషయము, దేవుడు అనుగ్రహించే రక్షణ ఆనంద విషయము, దేవుడు నీకు అనుగ్రహించే ఏవైతే మేలులు ఉన్నాయో వాటి గురించి ఏమాత్రమో శ్రద్ధ వహిస్తలేదంటారు. మనం అట్టి రీతిగా ఉండద్దండి. మనము శ్రద్ధ వహించాలా. దేవుడు రక్షణ ఎందుకు ఇచ్చాడు? రక్షణ ఆనందంలో జీవిస్తామని. మీరు రక్షణ పొందుకున్న వారికి నేను చెప్తుంటా కదా, రక్షణ ఆనందము లేదు. ఎందుకు లేదు? వాక్యం అందు శ్రద్ధ లేదు, సమయం గడపాలి. ఏదో చదవాలి కాబట్టి ఆచార ప్రకారంగా చదివేస్తారు, పోటీ పడి మరీ చదువుతారు, కానీ వాళ్ళ జీవితాలు ఏమాత్రమో స్థిరత్వం లేదుగా ఉంటుంటాయి. అందుకనే మనం దేవుడి దగ్గరకు వస్తున్నప్పుడు అడుగుదామండి, దేవుని ప్రభుని పరిశుద్ధాత్మ సహాయం అంటే ఈ వాక్యం చదువుతున్నప్పుడు లెట్ యువర్ హోలీ స్పిరిట్ లీడ్ మీ టు ద హయ్యర్ గ్రౌండ్. నేను ఆత్మీయ స్థితిలో ఎక్కడైతే ఉన్నా ప్రభా, ఎక్కడైతే నేను విశ్వాసంలో ఉన్నానో నన్ను అభివృద్ధిలోకి నడిపించు. ఒక్కొక్క మెట్టు ఎక్కాలండి. నువ్వు ఎప్పుడైతే దేవుడి వాక్యం చదువుతుంటావో దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ ఆసక్తిని ఆయన గమనించి, ఆయన దృష్టించి ఆయన ఏం చేస్తాడంటే నిన్ను అంచెలంచెలుగా గొప్ప విశ్వాసంలోనికి నడిపిస్తుంది. అప్పుడు నువ్వు వాక్యం గొప్ప విశ్వాసము ఉంచగలుగుతావు. నీ జీవితాన్ని వాక్యము క్రీస్తు అనే బండ మీద కట్టబడగలుగుతావు. కాబట్టి మనం దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పకుండా తెలియజేస్తాడు. కాబట్టి డిస్ట్రాక్షన్స్ అని యవనస్తులకి చాలా వస్తుంటాయి. ఆ డిస్ట్రాక్షన్స్ ని మనము తప్పించబడాలి అంటే నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది గాడ్స్ వర్డ్కి ఒబీడియన్స్ చూపాలి. నేను దేవుని వాక్యంకి వెళ్తున్నా, దానికి నేను లోబడే వ్యక్తిగానే వెళ్ళాను. ఈరోజు చాలా మంది మందిరంకి వస్తున్నాం, దేవుని వాక్యం వెళ్తున్నాం, మరి ఎంతమంది లోబడుతున్నాం? వినగానే లోబడిపోమండి. నేను చెప్పాలంటే నా ఎక్స్పీరియన్స్ చాలా సంవత్సరాలు పడితే లోబడాలండి. ఎందుకంటే పాపము మనలో ఏలుతున్నది. ఆ పాపము మనలో నుంచి పోవాలంటే మనం దేవుని మీద కాన్సన్ట్రేట్ చేసేవారైతే, దేవుని వాక్యం చేత, దేవుని చేతనే మనము కట్టబడేవారమై ఉండాలి. ఆ వాక్యంతో నేను కడతానంటున్నాడు. ఆ వాక్యంతో కట్టబడడానికి మనం ఇష్టపడాలి అంటే మనము శ్రద్ధ వహించాలి. నువ్వు ఎన్ని పనులను చేసుకో, ఎన్ని కష్టాలను నువ్వు ఎదుర్కొంటున్నావో పడుతున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని మర్చిపోకు. దానికన్నా ఎక్కువగా దేవుని వాక్యం దగ్గరికి వెళ్తున్నప్పుడు నీ కష్టాలన్నీ విడిచిపెట్టు. మనం ఎక్కడ పోతామంటే దేవుని దగ్గరికి మన కష్టాలు వద్ద పోతామా? మన ఫోన్ వద్ద పోవు. మన ఫోన్ మన పక్కనే ఉండాలి. ఒక వ్యక్తి ఎట్లనే ఫోన్ పెట్టుకునే ప్రతి ఒక్కటి చేసుకుంటే నేను అన్నాను, రేపు ఈ బ్రదర్ చచ్చిపోయినప్పుడు సమాధిలో ఫోన్ పెట్టేసేయండి. ఎందుకంటే ఎవరికి పనికిరాలేదు అది. ఆయనకు అసలుకే పనికిరాలేదు, యజమానికే పనికిరాలేదు అది. అది నీకు పనికొస్తుందా? అది ఒకవేళ నువ్వు తీసుకున్నావు అనుకో, ఎందుకు నేను వాడుకుంటాను, ఇంకా నీ జీవితం చెడిపోతుంది తప్ప నువ్వేమాత్రమో బాగుపడేది అక్కడ లేదు. అందుకని మనం దేవుని దగ్గర వెళ్తున్నప్పుడు అన్నీ విడిచిపెట్టాలండి. అన్నీ కేవలం నువ్వు నీ దేవుని వాక్యం, మధ్యలో ఏముండదు, పక్కకి ఏముండదు. నీకు ఇంకా దేవుని వాక్యం మీద అంత శ్రద్ధ ఉండి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడితో నేను బలపడాలా, స్థిరపడాలా, ఇంకా అనేకులకి నేను బలపడిన రీతిగా నేను ఆ బలం పొందుకొని ఇంకా అనేకుల్ని నడిపించాలంటే ఒక డైరీ, ఒక పెన్ను తీసుకొని కూర్చోాలి. ఆయన మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కటి నువ్వు రాసుకో. నువ్వు ఈ లోకపరమైనవన్నీ నీలో పెట్టుకొని డైరీ పెన్ను తీసుకుపోయి నువ్వు ఎన్ని రాసుకున్నా కూడా ఆ పుస్తకంలోనే ఉంటాయి. పుస్తకం వేస్ట్, పెన్ను వేస్ట్, ఎనర్జీ వేస్ట్. అట్టి రీతిగా మనం ఉంటుంది. దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవా నీ దగ్గరకు వస్తుంది, నీ వాక్యంతో నన్ను తృప్తి చెందించు. ఈరోజు తృప్తి లేని జీవితాలు క్రైస్తువులను నాకు చాలా బాధ అనిపిస్తుంది చూస్తున్నాను. ఎందుకంటే దేవుడు సమృద్ధి అయిన వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యం చేత ఎందుకు నువ్వు తృప్తి చెందలేకపోతున్నావు అంటే నీకు వాక్యం వద్దు, ఈ లోకంలో అనేక విషయాలు కావాలంట. ఈ మార్తమ్మకి ఎట్టి రీతిగా ఆలోచనలు ఉన్నాయి, మన ఆలోచనలు కూడా అట్లా ఉన్నాయి. అట్లాంటి ఆలోచనలన్నీ యేసునామంలో నశించిపోతుంది కాక ఉన్నాయి. మనకు ఉండద్దండి. దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని ఆలోచనలు ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అది మనము తెలుసుకోవాలంటే సన్నిధి. దేవుడు ఈరోజు నీతోని నాతోని మాట్లాడుతున్నాడు. బిడ్డ జాగ్రత్త పడు, ఇప్పుడు నుంచన్నా నా వాక్యం దగ్గరకు వచ్చి నువ్వు చదువుతున్నప్పుడు నేను నిన్ను బాగు చేయాలనుకుంటున్నా. నువ్వేమాత్రం బాగుపడడానికి ఇష్టపడతలేదని నాకు తెలుసు, కానీ నేను నిన్ను వాక్యం చేత బాగు చేయాలనుకుంటున్నా, వాక్యం చేత నిన్ను సరిదిద్దాలనుకుంటున్నా. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా బిడ్డ? నువ్వు ఒకటే చేయాలా, నువ్వు శ్రద్ధ వహించి నా దగ్గరికి రావాలని, ఆయన పాదాల దగ్గర కూర్చోవాలండి. శ్రేష్టమైన మాటలు ఈ లోకంలో ఎవ్వరు అందజేయ మాటలు, మన ఆత్మకి రక్షణను కలిగించే మాటలు. ఆ మాటలు దేవుడు మనకి అనుగ్రహిస్తుంది. పాపము నిన్ను ఎట్టి రీతిగా అయితే డిస్ట్రాక్షన్స్లోకి నడిపిస్తుందో దాని నుంచి జయించే శక్తిని
ఇస్తాడు. ఎప్పుడు? when you concentrate and dedicate yourself to the word of God. దేవుని వాక్యంకి మనం సమర్పించుకొని వెళ్ళి ప్రభువు నాతో మాట్లాడు, నా జీవితాన్ని నువ్వు సరిదిద్దు, నేను సరిదిద్దబడతాను అని నువ్వు అడిగితే కనుక దేవుడు తప్పకుండా నేను నన్ను సరి చేస్తాను అంటున్నాడు. కాబట్టి డిస్ట్రాక్షన్స్ అనేది అవి మన సొంత. నేను చాలా మంది అంటుంటారు, ఎన్నిసార్లు నేను వాక్యం చదువుతున్నా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నావు? చదువుకున్నావు కదా, చదువులంతా డిగ్రీలు పొందుకున్నావు కదా, అప్పుడు కాన్సన్ట్రేషన్ పవర్ ఉంది, బాగానే ఉంది. మరి ఇప్పుడు దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు దేవుని వాక్యం నీకు ఆత్మరక్షణని కలుగజేస్తుంది అన్నప్పుడు దీని మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నావు? ఎందుకంటే నీకు ఆత్మరక్షణ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, లైట్ తీసుకుంటున్నావు. లైట్ తీసుకోవద్దు, శ్రద్ధ వహించు. ఈ వాక్యం మీద నువ్వు శ్రద్ధ వహించకపోతే ఆత్మరక్షణను పోగొట్టుకుంటావు. అందుకనే దేవుని దగ్గర కూర్చోవాలి. నిన్న బైబిల్ కూడా చూపించింది అందుకనే. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ సమయాన్ని దేవుని సన్నిధిలో ఇన్వెస్ట్ చేశారంట, వాళ్ళు పెట్టారంట దేవుని సన్నిధి, దేవునితో గడిపారు, నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డారంట. వాక్యమే నీతి అయిన వాక్యం. ఆ వాక్యం చేత నువ్వు వాక్యం నువ్వు చదవక నువ్వు నీతిమంతులుగా ఎట్లా తీర్చిదిద్దబడగలుగుతావు? వ్యక్తిగతంగా వాక్యంలో మనం ఎదగాలండి. నీ బైబిల్ నువ్వు నీ దేవుడు అంతే. చర్చ్ ఉంటే ఉంటుంది, చర్చ్కి వెళ్ళు రా, కానీ వ్యక్తిగతంగా నీ జీవితంలో నువ్వు నీ దేవుడు నీ వాక్యం కలిగి ఉంటావు. ఆ వాక్యం ఆయన చెప్తున్నప్పుడు దాన్ని లోబడి జీవించి ప్రభా ఈ వాక్యం చిత్రంలో బాగు చేయి, సరిచేయి, నా ఆత్మరక్షణ నేను కాపాడుకుంటాను. ఈరోజు క్రైస్తవులకి లోపిస్తున్నది ఏంటి తెలుసా? రక్షణ ఉచితంగా ఇచ్చేస్తాడు, రక్షింపబడ్డాడు, అయిపోయింది. రక్షణని భయముతోనూ వణుకుతోనూ కాపాడుతాను భక్తులు చెప్తాను. ఎట్లా కాపాడుకుంటాం? శ్రద్ధ వహించినప్పుడే. మరి అయితే రీతిగా అయితే ఏసయ్య పాదాల దగ్గర కూర్చుందో, ఈరోజు నా జీవితం కూడా ఏసయ్య పాదాల దగ్గర వాక్యం దగ్గర కూర్చోకపోతే పోగొట్టుకుంటాం. అలవాటు చేసుకో, మెల్లమెల్లగా అలవాటు చేసుకో. ఫస్ట్ ఒక 20 minutes, నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్, తర్వాత 45 minutes, తర్వాత 1 hour, తర్వాత 1 day, 2 days, 3 days, అట్లా సమయం గడుపు. కొన్ని అవర్స్ దేవునితో గడపాలంటే ఒక క్రైస్తవుడు. ఎందుకంటే అపవాది గర్జించు సింహమలే ఎవరిని మృగుదమా అని తిరుగుతున్నాడంట. నువ్వు వాక్యంలో ఉంటే వాటి దగ్గరికి రాడు, నువ్వు లోకంలో ఉంటే వాటి దగ్గరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని మనం వాక్యంలో ఉన్నాం, వాక్యంతో జీవించాలి, వాక్యం చేత కట్టబడాలి, అప్పుడు నువ్వు వాటికి చిక్కవు. ఈరోజు చాలా మంది ఎందుకు దేవుడికి దూరంగా జీవిస్తున్నారు? వాళ్ళ జీవితాల్లో వాక్య ధ్యానం ఏమాత్రమో లేదు. అంటే రీతిలో మన జీవితాలు ఉంటే కనుక ప్రభు పెట్ట తెలియజేస్తాం, మార్చుకున్నామండి. దేవుని అడుగుదాం, కాన్సన్ట్రేషన్ పవర్ నాకు తెచ్చి ఈ డిస్ట్రాక్టింగ్ స్పిరిట్ ఏదైతే ఉందో అది నా దగ్గర రాకుండా ప్రభా, ఈ రక్తం కంచ, ఈ అగ్ని కంచ నా చుట్టూ. ఒకవేళ దేవుడే ఆయన అగ్ని కంచ వేసాడంతో మన చుట్టూ, మన ఆలోచనలన్నీ వాక్యంలోనే తిరుగుతాయంట. హల్లెలూయా, దేవునిలోనే తిరుగుతాయంటే ఎక్కడ ఉండమంట. ఈ లోకంని మర్చిపోతామంట. ఈ లోకంని మర్చిపోయినాడే దేవుని మీద శ్రద్ధ వహించాడు. అందుకని యేసుప్రభు వారు నన్ను వెంబడించాడు, ఈ లోకంలో అన్నింటిని మించిపెట్టి నన్ను వెంబడించాడు. కానీ క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే అన్నీ కలిగి ఆయన వెంబడిస్తారు. అన్నీ ఏవైతే తీసుకుని ఆయన దగ్గర వదిలేసే ఆయన దగ్గర ఆయన చూసుకుంటాడు. చింతించదు నీ జీవితం గురించి. నీ రక్షణ నిమిత్తము శ్రద్ధ వహించి దాన్ని ఎట్టి రీతిగా కాపాడుకోలేవు. ఆ పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో నువ్వు నేను ఉండాలని ప్రభు కోరుకుంటున్నాను. కనుక పరిశుద్ధాత్మని ప్రతిదినము వేడుకొని ప్రతిదినము వాక్యంలో బలపడుతూ ఆ వాక్యం చేతనే మనం ప్రతిదినము ఆ నెమ్మదిని, ఆ తృప్తిని పొందుతూ మనం జీవించాలి. నేను చెప్పాను కదా, మనిషి రొట్టె వలె జీవించాడు, కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి ఒక్క మాటతోనే జీవిస్తాడు. నువ్వు నిజంగా జీవించాలా, నిత్య జీవంలోనికి ప్రవేశించాలి అంటే కనుక జీవం కలిగిన వాక్యం కలిగి నువ్వు ఉండాలి. ఆ వాక్యం చేత నువ్వు నేను కట్టబడాలి. ఆ వాక్యమే నీలో లేకపోతే కనుక ఈ లోకంలో ఎన్నో డిస్ట్రాక్షన్స్, ఎన్నో కష్టాలు నేను దేవునికి ఇంకా దూరమే చేస్తే కానీ దేవుడు నీకు ఏమాత్రమో సహాయం చేయడు. అదే రీతిగా మన జీవితాలు ఉంటే కనుక మార్చుకోవాల్సిందిగా ప్రభు పేట తెలియజేస్తాడు. కీర్తనలు 94వ అధ్యాయము 19వ వాక్యం చదువుతున్నాను. Psalms 94:19. నా అంతరంగమందు విచారము హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. When anxiety was great within me, your consolation brought me joy అంట. అంటే దేవునితో ఒక వ్యక్తి గడిపితే అంట వాడిలో ఉన్న యాంగ్జైటీ అనేది దేవుడి వాక్యము తీసివేస్తుందంట. కాబట్టి ఏ విషయంలో తొందరపడుతున్నావు ఈరోజు?
ఆ తొందరపాటు నుంచి నీకు విడుదల కావాలి అంటే నువ్వు దేవుని వాక్యంతో గడపాలి. ఆయన నీకు పోగొట్టుకున్న సంతోషాన్ని, పోగొట్టుకున్న నెమ్మదిని నీకు ఆయన అనుగ్రహిస్తాడు. ఏదో మందిరాలకి కూటాలకు వెళ్ళిపోతే నెమ్మది సంతోషం దొరకదండి. లైట్లు చూసి మందిని చూసి ఎంజాయ్ చేసి రావడం తప్ప అక్కడ ఏముండదు. కానీ నువ్వు వ్యక్తిగతంగా దేవుని దగ్గరకు వెళ్తే కనుక నువ్వు పోగొట్టుకున్న ఆనందాన్ని, నువ్వు పోగొట్టుకున్న నెమ్మదిని ఆయన మళ్ళీ నీకు తిరిగి అనుగ్రహిస్తాడు. ఇక్కడ భక్తుడు అదంతా చేశాడు. బట్ ద వెన్ యాంగ్జైటీ వాజ్ గ్రేట్ విత్ ఇన్ మీ, అంటే నాకు ఎంతో ఆలోచనలతో ఏం చేయలేని పరిస్థితుల్లో నేను ఉన్నాను. అప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్ళాను. అప్పుడు అది ఆయనకి ఏం తీసుకొచ్చిందట? ఆదరణ, నెమ్మది, సంతోషాన్ని తీసుకొచ్చినాడు. అందుకని భక్తుడు అంటూ ఉంటాడు, ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ మై స్ట్రెంగ్త్. దేవుడే మన బలమై ఉన్నాడు, ఆయన మన సంతోషమై ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో నేను ఎవరు ప్రేమిస్తలేదా, లేకపోతే ఎవరు పట్టించుకుంటలేదా, అందరూ విడిచిపెట్టేసి నిన్ను బట్టి అసహించుకుంటున్నారని ఇదో మాట్లాడడానికి ఏమీ బాధపడకు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పిలుస్తున్నాడు, నేను నా దగ్గరికి రా, నేనున్నాను. నువ్వు కానీ ఆయన దగ్గరికి వెళ్తే కనుక ఆదరణని, నువ్వు ఆ సంతోషాన్ని, ఆ నెమ్మదిని మళ్ళీ నువ్వు తిరిగి అనుభవించే కృపను దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తారని తెలియజేస్తున్నాను. కనుక మనం మన జీవితాలు కానీ సరి చేసుకొని మనం ఎప్పుడన్నా ఎన్నో ఆలోచనలతో ఒకవేళ ఏమి చేయలేని పరిస్థితుల్లో, మనం తోచలేని పరిస్థితుల్లో ఒకవేళ ఉంటే కనుక ఏం చేయాలా అని ఒక ప్రశ్న ప్రతి ఒక్కరి జీవితంలో నిలిచే ఉంటుంది కదా. స్టేజెస్ ఆఫ్ లైఫ్లో ఒక్కొక్కసారి నా జీవితంలో ఎన్నోసార్లు వచ్చింది. ఏంటంటే ఇప్పుడు నేను ఏం చేయాలి, చావా, ఇంకొక ఆప్షన్ ఎదుర్కొనే విషయమా? అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఒకవేళ జీవితం ముందు కొనసాగుతుంటే, ఒకవేళ ముందు ఎదుర్కొంటే కూడా నువ్వు చేయాల్సిందంతా ఒకటి ఏంటి తెలుసా? దేవుని వాక్యం దేవా, నువ్వే నాకు ఆదరణని, నెమ్మదిని, ఆ సంతోషాన్ని నాకు అనుగ్రహించేవాడు అని నువ్వు తగ్గించుకొని మరి ఎవరే శ్రద్ధ వహించి దేవాన్ని నాతో మాట్లాడుతూ, నేను పోగొట్టుకున్నవన్నీ నా హృదయం నాలో తొందరపడుతుంది ప్రభా, ఈ తొందరపాటును తీయాలన్నా కూడా నువ్వు మరి ఎవరే ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చునే వ్యక్తి. ఈరోజు ఎందుకు మనసులో నెమ్మది లేదు మనుషులకి? ఎందుకంటే నెమ్మదిని అనుగ్రహించే దేవుడి దగ్గర వాళ్ళ సమయాన్ని గడపలేకపోతున్నారు. అందుకని నెమ్మది లేకుండా జీవిస్తున్నారు. దేవుడు అనుగ్రహించే నెమ్మదిని పోగొట్టుకున్నారంట. ఈ లోకం ఇచ్చే శాంతి కాదు, నేను ఇచ్చే శాంతి మీరు కలిగి ఉన్నారు. ఆ శాంతి ఎందుకు పోగొట్టుకుంటున్నాం? ఈ లోకం వైపు చూసి మారుతా వాళ్ళే అనేక విషయాల్లో తొందరపడిపోయి దేవుడిచ్చే సంతోషాన్ని, రక్షణ ఆనందాన్ని, నెమ్మదిని, ఆ రక్షణని ఎందుకు పోగొట్టుకోవాలని ఇష్టపడుతున్నాం? అందుకని దేవుడి దగ్గరికి వస్తున్నప్పుడు కాన్సన్ట్రేట్ చేయ, దేవుడు నువ్వైతే నాకు సహాయం చేయ, నాకు సహాయం చేసేవారు ఎవరు లేదు. ఎవరైనా నువ్వు బాగుపడాలని ఇష్టపడతారు ఈ లోకంలో, కానీ ఈ లోకంలో నువ్వు దేవుడు అనుగ్రహించిన రక్షణని పోగొట్టుకుంటున్నావు అంటే అది కేవలం నువ్వే పోగొట్టుకుంటావు. చేతులారా రక్షణ పోగొట్టుకోదు. దేవుడి నెమ్మది నీ చేతులారా నువ్వు పోగొట్టుకోదు. ఇంట్లో భార్య మధ్యన భర్త మధ్యన ఏదో కొట్లాట వచ్చిందని చెప్పి దేవుడిచ్చే నెమ్మదిని ఎందుకు పోగొట్టుకుంటారండి? దేవుడు ఏమన్యాయం చేసి ఇద్దరి మధ్యన, ఇద్దరు ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నారు, బాగానే ఉంది. ఇద్దరికి ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ రాగానే దేవుడిచ్చే నెమ్మదిని కోల్పోతారు. అందుకని చాలా మంది చెప్తుంటారు ఏంటంటే, కుటుంబంలో నూతనంగా వివాహమైన బ్రదర్స్కి కానీ సిస్టర్స్కి కానీ ఎవరికైనా ఒకటే చెప్తుంటా, ఏ సమస్య వచ్చినా పరిష్కారం ప్రభువే. మోకరించండి, ఎదురు బదులు మోకరించండి, మధ్యన బైబిల్ ఉంచండి, ఇద్దరు చేతుల మీద చేతులు వేయండి, ఇద్దరు ఒకరి చేతుల్లో ఒకరి చేతులు పెట్టండి, దేవుడిని పట్టుకోమని అడగండి, ప్రార్థన చేయండి. ఆయన నెమ్మదిని ఈరోజు అపవాది జీవితాల నుంచి దొంగిలిస్తున్నాడు. ఆ నెమ్మదిని ఎందుకు దొంగిలిస్తున్నాడు? నీలో వాక్యంలో స్థిరత్వం లేదు, వాక్యం మీద కట్టబడలేదు. అందుకని నువ్వు ఆ నెమ్మదిని కోల్పోతున్నాడు. వాడు కుటుంబంలో చొరపడుతున్నాడు, ఉన్న కొద్దిగా సంతోషాన్ని కూడా తీసివేస్తున్నాడు. దేవుడేమో మీకు రక్షణ ఆనందాన్ని ఇస్తాను అంటే మనం కలిగి ఉన్న సంతోషాన్ని కూడా పోగొట్టుకోవచ్చు. ఎందుకంటే మనం వాక్యము కలిగి జీవిస్తాం. అందుకని మనం దేవుని నోట నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట వినడానికి శ్రద్ధ వహించిన దగ్గరికి వెళ్ళాం. ఈ వాక్యమే నన్ను బ్రతికించారు. ఎంత మంచిది, నా బాధలలో అది నాకు నెమ్మదినిస్తుంది. ఈ నెమ్మది లోకంలో ఎక్కడ దొరకదండి. ఈ లోకంలో ఎక్కడ నెమ్మది లేదు. దేవుని మహాకృపను బట్టి 40 దినాలు ఇది ఉపవాసాలు స్టార్ట్ అయినాక ఈ 9వ దినం వరకు నేను టీవీ చూడలేక పోలేదండి, న్యూస్ చూడలేదు. ఎందుకంటే న్యూస్ చూస్తే నెమ్మదిని పోగొట్టుకుంటాను. నాకు తెలుసు ఎంత ప్రశాంతంగా ఉందంటే, ఎవరో ఇతర దేశాలలో ఫోన్ చేసి, లేకపోతే ఎవరైనా బయట ఫోన్ చేసి పలానా పరిస్థితి ఇట్లుంది అంటే విని మా అమ్మ నాకు చెప్తే అప్పుడు వింటున్నా, విని వదిలేస్తున్నా. అదే నేను చూసానంటో నా మైండ్ అంతా అక్కడ తిరుగుతుంటుంది.
ప్లస్ ప్రార్థన అవ్వగానే లోపలికి వెళ్ళగానే యూట్యూబ్ ఆన్ చేసామని యూట్యూబ్ ఆన్ చేస్తే కేసీఆర్ గారిని స్ట్రెచర్ మీద యశోద హాస్పిటల్ తీసుకొస్తారు ఇంకేమైందో బాబు అంటున్నాను. చెకప్కి వచ్చిందంటే ఏదో లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తుందని చెప్పి చెకప్కి తీసుకొచ్చారండి. సో ఈ లోకంలో అనేక విషయాలు మనం తొందర చేస్తుంటాయి. ఆ అనేక విషయాలు తొందర చేస్తున్నప్పుడు మనము ఆ తొందరపాటుకి లోను కాకూడదు అంటే నువ్వు దేవుని వాక్యము కలిగి జీవించే వ్యక్తిగా ఉన్నాను. దేవుడు చెప్పాడు లోకంలో మీకు శ్రమలు వస్తాయి. ఆయన సీఎం అయితే అయింది, పిఎం అయితే అయింది, గుండెపోటు వస్తే అందరికి వస్తుంది, అందరికీ ఒకటే కదా గుండెకాయ. మరి ఆయన ఏమన్నా సీఎం అయితే గుండెపోటు రాకుండా ఉన్నది అంటే రీతిగా కాదు. అందుకని లోకంలో వచ్చే డిస్ట్రాక్షన్స్ నుంచి నువ్వు తప్పించబడాలి అంటే నీ శ్రద్ధ మొత్తం వాక్యంలోనే ఉండాలి. యువర్ ఫోకస్ షుడ్ బి ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే అది నీకు స్థిరత్వాన్ని కలిగిస్తుంది, స్థిరమైన జీవితాన్ని జీవింపజేస్తుంది. అందుకని ఈ లోకంలో దేన్ని చూసి మనము డిస్ట్రాక్ట్ కాకూడదు. కాబట్టి కాన్సన్ట్రేషన్ పవర్, ద యాక్షన్ ఆర్ పవర్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ వన్స్ అటెన్షన్. కాన్సన్ట్రేషన్ అంటే దానికి నిర్వచనం ఏంటి అంటే ద యాక్షన్ ఆర్ పవర్ ఆఫ్ ఫోకసింగ్ ఆల్ వన్స్ అటెన్షన్. అంటే దేవుడు మన పట్ల ఏదైతే శ్రద్ధ వహిస్తున్నాడో అదే శ్రద్ధతో నువ్వు ఆయన వైపు నిలిపేవాడు. నువ్వు ఆయన నీకు శ్రద్ధ వహించి నేర్పిస్తాను అంటుంటే నువ్వు అనాలోచన ఉంటే నేర్పించలేవు, కట్టబడలేవు. అంటే రీతిగా మన జీవితాలు ఉంటే కనుక మార్చుకున్నామని దేవుడిని అడుగుతాం. స్పిరిట్ ప్రభావ నాకు వాక్యము నేర్చుకోవాలా ప్రభా, ఆసక్తితో ఉన్నాను అని నువ్వు దేవుడి వాక్యం దగ్గర తప్పకుండా దేవుడు నేను స్థిరపరుస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా మనం చూసుకుందామండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4-6వ వాక్యం అందరికీ తెలిసిందే అనమాట. ఇది తిప్పకుండా ఎంతమంది చెప్తారు? అవుతారు, ఎందుకంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటున్నారు. వారి బిడ్డలు మధ్య వరకు చదవమ్మా. దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపంలో దేవునికి తెలియచేయదు. కాబట్టి ఏమేం చేయాలంటే అక్కడ దేవుని దగ్గరికి ఫస్ట్ ప్రేయర్, నెక్స్ట్ విజ్ఞాపన అంటే చెప్పాలా? విజ్ఞాపన అంటే ఆ విజ్ఞాపన వేరు. సప్లికేషన్ వాట్ ఆర్ యువర్ వరీస్ అవన్నీ ఒక లిస్ట్ రాసి ఆయన ఇచ్చేసి ప్రేయర్. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే డు నాట్ బి యాంగ్షియస్ అబౌట్ ఎనీథింగ్ బట్ ఎవ్రీథింగ్ బై ప్రేయర్ అండ్ సప్లికేషన్. అంటే నిన్ను నువ్వు సంపూర్ణంగా అప్పగించుకోవాలి. నీ ఆలోచనలన్నీ ఆయన స్వాధీనంలోకి వెళ్ళిపోవాలి. ఆయన స్వాధీనంలోకి వెళ్ళిపోయినప్పుడే అప్పుడు నువ్వు కృతజ్ఞత భావంతో ప్రతి ఒక్క అవసరతను దేవుడికి చెప్పగలుగుతావు. ఈ ఆలోచనలన్నీ పెట్టుకొని ఇవన్నీ దేవుడికి ఇవ్వకుండా నువ్వు దేవుడికి ఏం చెప్తున్నావు, ఏం ప్రార్థన చేస్తున్నావు, అర్థం పద్ధతి లేని ప్రార్థన జీవితము మనం అయిపోతుంది. అతి రీతిగా కాక మనం దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు మనం దేనికి చింతించాం. దేవుని నీ దగ్గరకు వస్తున్నాం, ఏమి చెయ్యాలో ఏమి తోస్తలేదు ప్రభా నాకు, కాబట్టి ఏదో ఒకటి నా జీవితంలో చేయి నువ్వు అని చెప్పి నువ్వు ఆయన దగ్గరకు వస్తే కనుక ఆయననే నీ జీవితాన్ని బాగు చేస్తాడు, లేవనెత్తి నిలబడి పెడతాడు. ఎక్కడ ఈ భూమి మీద కాదు, క్రీస్తు అనే బండ మీద నిలబడడానికి ఇష్టపడదు. క్రీస్తు అనే బండ మీద మన ఇల్లు కట్టుకోవాలి. నిన్న వాక్యంలో చూసుకో, నా నోట నుంచి వచ్చే ప్రతి ఒక్క మాటను మీరు శ్రద్ధ వహించి విని మీ ఇల్లు క్రీస్తు అనే బండ మీద కట్టుకోవాలి. కాబట్టి దేవుని వాక్యము అది మనల్ని కట్టేది. ఆ కట్టే వాక్యం దగ్గరకు వస్తున్నాం, మనము కట్టబడాలి అని శ్రద్ధ వహించి ఆసక్తితో వస్తే కనుక దేవుడు తప్పకుండా నీ నా జీవితాన్ని కట్టాలి. దేవుడు తెలియదు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 నుంచి ఒకసారి చూసుకున్నాం. ముగించుకున్నాం, ఒక 10 నిమిషాల్లో ముగిస్తాను, ఏం తొందరపడద్దు. మాథ్యూ చాప్టర్ 6 చదవమ్మా. అందువలన నేను మీతో చెప్పుచున్నది ఏమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణంలో గురించి అన్నను ఏమి ధరించుకుందామని దేహంలో గురించి అయినను చింతింపబడి ఆహారం కంటే ప్రాణంను వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. చూడండి, అవి విత్తవు కొయ్యవు గుంచుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి
పోషించుచున్నాడు. వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? అబ్బా ఎంత మంచి మాట అండి. వాటికన్నా బహుశ్రేష్ఠులం అంట, దేవుని కుమారులం అంట మనం. వాటిల్ని పోషించేవాడు నేను అనాదిగా వదిలేస్తాడా? వదిలేస్తాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు ఎప్పుడైతే చింతిస్తావో, ఈ లోకంలో అనేక విషయాల గురించి తొందరపాటు కలిగి ఉంటావో, అప్పుడు నేను వదిలేస్తాడు. అప్పుడు నీ గురించి శ్రద్ధ వహించాడు. ఎందుకంటే ఆయన మీద ఆధారపడవలసిన నువ్వు ఈ లోకంలో అనేక విషయాల చేత తొందరపాటు కలిగి జీవిస్తున్నావే, అందుకని ఆయన అందుకని దేవుడు అంటున్నాడు మీరు వాటికన్నా శ్రేష్ఠులుగా. మనము దేవుని దృష్టికి ఆయన మనని ఆయన స్వరూపంలో చేసుకోవడమే కాదు, కానీ ఆయన కుమారుడిని నీ కొరకు నా కొరకు బలియాగంగా ఆయన రక్తాన్ని కార్చి రక్తాన్ని ధారపోచి ఆయన నిన్ను నన్ను విలువ పెట్టి కొనడమే కాదు, ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఈరోజు ఆయన సొత్తు అనగా నేను అనుకుంటాను సమృద్ధి నా తండ్రిది, మరి నేను ఎందుకు ఇక్కడ ఇంకా లోకంలో ఇంకా తిరుగుతున్నాను? ఈ లోకంలో ఎందుకు నేను తొందరపడుతున్నాను? ఈ లోకంలో నేను ఎందుకు వరి అయిపోతున్నాను? నా తండ్రి దగ్గర సమృద్ధి ఉన్నది, మరి నా తండ్రిని నేను విడిచిపెట్టినప్పుడే కదా నేను వరి అవుతాను. ఈరోజు క్రైస్తవుడు అర్థం చేసుకోవాలి ఏంటి అంటే, దేవుణ్ణి విడిచిపెట్టిన వాడు ఈ లోకంలో ప్రతి విషయంకి తొందరపడతాడు, ప్రతి విషయంలో చింతిస్తాడు, ప్రతి విషయంలో దుఃఖిస్తాడు, బాధపడతాడు. ఎందుకంటే తండ్రిని వదిలేస్తాడు. తండ్రి అనుగ్రహించేవన్నీ ఆయన దగ్గర నుంచి పొందుకోకుండా ఈ లోకంలో తిరగడం ప్రారంభించు, లోకంలో సాధించుకుందాం. అందుకనే బైబిల్లో ఒక మాట చెప్తున్నాడు, ఈ లోకంని మొత్తం నువ్వు సంపాదించుకొని నీ ఆత్మని నువ్వు పోగొట్టుకుంటే అది ఏమి లాభం. అందుకని దేనికన్నా చింతిస్తున్నావా? చింతించే యేసువైపోయాను అని నీ గురించి చింతిస్తాను. నీ చింత యావత్తు నా మీద మోపడి, ఎందుకంటే నేను మీ గురించి చింతిస్తున్నాను అంటే. ఆయన ఈరోజు పునరుద్ధారణుడై తిరిగి లేచి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఆయన తండ్రి దగ్గర సింహాసనం మీద కూర్చోలే. ఆ దినం రాబోతుంది. ఆ దినంలో ఆయనతోని ఎందరైతే ఆయన వాక్యంలో ఉండి లోకంలో దేనికి చింతించక, రేపటి గురించి ఆలోచించక ఎందరైతే ఆయన ఎందుకు సంపూర్ణ విశ్వాసం కలిగి ఉంటారో, అప్పుడు ఆయన మధ్యాకాశంలోకి వచ్చి ఆ పెళ్లి విందులో నిన్ను సిద్ధపరిచి అక్కడి నుంచి తీసుకుపోయి ఆయన సింహాసనం మీద ఆయన పక్కనే కూర్చోబెట్టుకుంటారు. ఎవరు వీళ్ళు? ఈ లోకంని ప్రేమించగా, లోకంలో చింతించగా, లోకంలో దేని గురించి శ్రద్ధ వహించక, కేవలం దేవుడైనా శరణమ్మ అని దేవుడి మీద ఆధారపడి జీవించారు. అందుకనే యేసుప్రభు వారు ఈరోజు పరలోక రాజ్యానికి వెళ్ళినా కూడా తండ్రి దగ్గర కుడి పార్శ్వన కూర్చుంటున్నాడు. సింహాసనం ఇంకా ఎక్కలే, ఆయన ఎక్కుతాడు. రాబోతున్నది నిన్ను కూడా సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాడు. బైబిల్ చెప్పుచున్నది. కానీ నువ్వేం చేయాలంటే ఈ లోకంలో దేనికి చింతించకుండా నేర్చుకోవాలి. అందుకని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు వ్యక్తిగతంగా అందరం చేస్తాను, ప్రభా ఈ బిడ్డకి దేనికి చింతించకుండా నేర్పి ప్రభు. ఎందుకు చింతిస్తావు? చింతిస్తే ఏం లాభం వస్తుంది? ఉన్న రూపాయి కూడా పోగొట్టుకుంటావు చింతించిన వరకు. ఉల్లిపాయలు పోసిన వరకు కత్త వచ్చి వేలు మీద పడుతుంది, కట్ అవుతుంది. ఉన్నదే 2 రూపాయలు ఇంట్లో, దాంతో ఏం చేయాలి? బ్యాండెడ్ రూపాయలు అయిపోయింది. అందుకని చింతించద్దు దేవుని గురించి. శ్రద్ధ వహించు. ఏ పని చేస్తున్నా శ్రద్ధతో చెయ్యి. దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు వాక్యం శ్రద్ధగా చదువు, శ్రద్ధగా దేవుని వాక్యం చేత కట్టబడడానికి ఇష్టపడు. అప్పుడు దేవుడు నిన్ను నన్ను కడతాడు అని దేవుడు తెలియజేస్తాడు. చదవమ్మా. మీలో ఎవరు చింతించడం వలన తన ఎత్తుడు మూరెడు ఎక్కువ చేసుకోగలడు. ఎలాగో ఎదుర్చున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఉడకవు. అయినను సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము అలంకరింపబడలేదు. మనతోనే మాట్లాడుతున్నాడు. అల్ప విశ్వాసులారా, అవును, ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకూడదు. ఇగో ఇక్కడ మనం గమనించాల్సింది, నువ్వు దేవుడి రక్తంలో కడగబడ్డావా, లేకపోతే ఇంకా అన్యోజనుల వలె అనేక విషయాల్లో ఏం కలిగి ఉన్నారంటే వాళ్ళు చింత కలిగి ఉన్నారు. అన్యజనులు ఈ లోకంలో అనేక విషయాల గురించి చింత కలిగి ఉంటారు. మా ఫ్రెండ్స్ ఉన్నారు, 10 కోట్లు వాళ్ళ దగ్గర సరిపోదు. వాళ్ళ పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు. వాటికి ఒక్కొక్కడికి 50 కోట్లు చేయాలంటే వీటి తట్టుకోకుండా అంటే చింతిస్తున్నాడు. అన్యజనుడు వాడు ఈ లోకంలో చింతిస్తున్నాడు. ఎందుకంటే రేపు మా పిల్లలు ఎట్లా బతుకుతారో, నేను వాళ్ళ కోసం ఏదో 2 డేస్ పెట్టాను. అది కూడా మామూలుగా కాదంట, ఒక్కొక్కడికి 50 కోట్లు అంట. వాడి దగ్గర ఆల్రెడీ కోటేశ్వరుడు, వాడు పుట్టడమే కోటేశ్వరుడుగా ఉంటాడు.
మళ్ళీ కోట్లు సంపాదించాడు, నేను దగ్గర ఉండి సంపాదించుకుంటాను. ఇప్పుడు వాడు ఏమైందంటే తెలుసా, ఒక్కొక్క కుమారుడికి 50 కోట్లు. అది మన చింత. ఇప్పుడు అందరినీ కలవడం మానేసి కేవలం బిజినెస్ 24 అవర్స్ హెవీగా బాడీని స్ట్రెస్ చేసేసుకుంటున్నాడు. నేను అన్నారు, అదే ఒకరోజు గుండెపోటు నుంచి చచ్చిపోతానంటే దరిద్రుడు అపశక్తి మాట్లాడుకోవాలని చెప్తాను. అంతే కదండి. ఇక దేవుడు అదే అంటున్నాడు, మనిషి జీవితం ఎటువంటిది, గడ్డిపోతుంది. ఈరోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. అది ఎప్పుడు పోతుందో తెలియదు. మనం దేవుని బిడ్డలు మన్నించలేము కాదు మనం. అందుకనే దేని గురించి చింతించదు. రేపు ఒకవేళ చనిపోతే నా ప్రభువు నేను చేరుకుంటానా అన్న విషయంలోనే నువ్వు శ్రద్ధ వహించి దాని గురించి చింతించేవాడిగా ఉండాలి. నీ ఆత్మరక్షణ నిమిత్తం నువ్వు శ్రద్ధ వహించు. అందరిలాగా అన్నిలాగా లోకంలో చింతిస్తా ఉన్నావు అనుకో, చేయకోలే పోతావు. అట్టి రీతిలో వద్దండి. దేని గురించి చింతించదు. దేవుడే చెప్తున్నాడు, ఎవరో రాసింది కాదు. యేసు ప్రభు యొక్క మాటలు మనం చదువుకుంటున్నాం. ఆయనే నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో చనిపోయాడు, మళ్ళా పునరుద్ధరణ లేచాడు. ఆయన ద్వారా నీకు పరిశుద్ధాత్మని అనుగ్రహించి ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే నీకు నేర్పించాలా చింతించకుండా. ఆయన నేర్పించకపోతే ఫిలిప్పన్న నేర్పించలేడు. ఫిలిప్పన్న ఎవరి దగ్గర నేర్చుకోవాలి, ఎట్లా చింతించకుండా ఉండడం ఆయన దగ్గర నేర్చుకున్నాను. అందుకని నేను దేనికి చింతించాను. ఈరోజు అంటే ఈరోజు, రేపంటే రేపు. ఆయన ఎవరు రెడీ. భక్తులంటే ప్రభు ఎప్పుడు పిలుస్తాడా, లేకపోతే అక్కడ ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ఈ లోకంలో పాపంని చూసి, ఈ లోకంలో దేవుని కొరకు వాళ్ళు ప్రయాసపడి కలిసిపోయి ఉన్నారంట. అటు రీతిగా కాదండి. చనిపోతే ఎక్కడికి వెళ్తావు? ఆత్మరక్షణ ఏమైపోయిందని నువ్వు దేనికన్నా చింతిస్తుంటే, నీ పిల్లల గురించి, నీ కుటుంబం గురించి, దేని గురించి అయినా నువ్వు చింతించినావు అనుకో, ఆత్మరక్షణను పోగొట్టుకుంటావు. ఆత్మరక్షణను కాపాడుకో. అంటే చింత యావత్తు దేవుని మీద ఆయనకు ఇచ్చేసి, దేవుడు అనుగ్రహించే నెమ్మదిని, దేవుడు అనుగ్రహించే రక్షణని, దేవుడు అనుగ్రహించే సంతోషాన్ని, ఆ రక్షణ ఆనందాన్ని ధరించుకొని ఆయన కొరకు జీవించుకుంటాడు. రేపటి గురించి ఆయన చూసుకుంటాడు. రేపటి దినంకి రేపే ఏ శ్రమలు అయితే ఉన్నాయో వాటిని ఆల్రెడీ దానికి ఉన్నాయంట. టుమారో హ్యాస్ ఇట్స్ ఓన్ వరీస్, బట్ యూ డోంట్ వరీ బికాజ్ ఐఎమ్ దేర్. ఎందుకంటే మనం దేవుని దగ్గర ఉన్నాం కాబట్టి, ఆయన మనలో ఉన్నాడు కాబట్టి, మనం వాక్యం శ్రద్ధ వహించి చదువుతున్నాం కాబట్టి, ఆ వాక్యం మనలో ఉంది కాబట్టి మనము చింతించు. ఆ వాక్యమే నీలో లేకపోతే కనుక నువ్వు చింతిస్తావు. వాళ్ళు చింతించే క్రైస్తవుడుగా ఉండాలని ఆశపడుతున్నాం. దేవుడు నాడు ప్రభా చింతించకుండా ఉండాలి క్రైస్తవుడిగా నేను జీవించాను. నీ మీద సంపూర్ణంగా నేను ఆధారపడతా ప్రభా. అది ఏ విషయమన్నా సరే, హెల్త్ విషయమన్నా సరే, ఫైనాన్షియల్ విషయమన్నా సరే, ఏ ప్రాస్పరిటీ విషయంలో అయినా సరే, బిడ్డల విషయంలో అయినా సరే, అన్ని విషయాల్లో ప్రభు మీద మనము ఆధారపడే వారమై ఉన్నాం. అంటే ప్రభు మీద ఆధారపడాలంటే ఒక చెక్క శిల్పని ఇక్కడ తయారు చేసి దాని మీద ఆడుకోవడం కాదు. లేకపోతే తెరిసా చర్చలో క్లాస్ ఉంటుంది కదా, అక్కడ పోయి దాని మీద ఆడుకోవడం కాదు. దేవుడి వాక్యంలో శ్రద్ధగా చదివి ఆ వాక్యం చేత ధైర్యాన్ని, ఆ వాక్యం చేత నీ చింత యావత్తని తొలగించుకోవాలి. నీలో ఉన్న చింత ఎప్పుడు తొలుగుతుంది? ఎప్పుడైతే వాక్యం నీలో ప్రవేశిస్తుందో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మదేవుడు ఆ గ్రహింప హృదయం నీకు ఇస్తాడో, అదే పరిశుద్ధాత్మదేవుడు ఆ వాక్యాన్ని నీలో స్థిరపరుస్తుంది. అప్పుడు నువ్వు చింతించకుండా ఏంటో నువ్వు అనుభవించాలండి దేవుని వాక్యం. నేనంటాను దేవుడితో సావాసం ఎటువంటిదంటే ప్రతిదినమైన అనుభవించాలి. మనకు ఒక కొడుకు పుట్టాడు అనుకోండి, ఇంకా చిన్న పిల్లలు ముద్దుగా ఉంటాడు, వాడిని ఏం చేయాలనుకుంటాము? అక్కడ షోకేస్లో పెట్టి చూసి అక్కడే ఉంటారు, బాబు ఎవరన్నా పుడితే పుట్టకపోతుంది అనుకుంటామా, లేకపోతే వాళ్ళు ఎత్తి ముద్దాడదాం అనుకుంటామా? ఎత్తి ముద్దు పెట్టి నా బంగారము, నా చిట్టి, ఇది అని అనుకుంటా ఆట ఆడుకుంటాం. అంతే కదా. అట్లనే మనం కూడా దేవుని దగ్గర వెళ్తున్నప్పుడు ప్రతిదినం ఆయన అనుభవించాలి. ఆయన అనుభవించకుండా వాక్యాలు ఎన్నిసార్లు చదివినా, ఎన్ని ప్రార్థనలు చేసుకున్నా నీకు అనుభవం లేదు కాబట్టి నువ్వు ఏమాత్రము చింతించక ఉండదు. అందుకనే దేవుని దగ్గరకు వెళ్తున్నప్పుడు, వింటున్నప్పుడు అది మన హృదయంలో చేర్చుకొని దేవునికి చింతించక ఉండడం ఈరోజు క్రైస్తవుడు నేర్చుకోవాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈరోజు నీ చింత యావత్తు ఏమన్నా ఉంటే కనుక అది ఈరోజు సంపూర్ణంగా కొద్దిగా కాదు. నేను చాలాసార్లు గత సంవత్సరాల్లో చెప్పాను, క్రైస్తవులు అంట మందిరంలోకి చింతలన్నీ నెత్త మీద గుడ్డలు పెట్టుకొని వస్తారంట. వచ్చి బలిపీఠం దగ్గర ఆత్మగా అనిపించి ప్రభా వీటి నుంచి నాకు విడుదల కలిగే ప్రభా అంటారంట. కానీ పొరపాటు ఏం చేస్తారు తెలుసా? ఆమె ఏసునామంలో అడుగుతున్నాను తండ్రి ఆమె అంటారంట. మళ్ళీ గుడ్డల్ని తీసుకొని వెళ్ళిపోతారంట. అందుకనే జీవితంలో కష్టాలు తీరవు. అతి రీతిలో ఉండదండి. అర్పణగా తీసుకొని వచ్చి సమర్పణగా ఇచ్చేసారంట. మనకు అర్పణ అంటే ఏంటి తెలుసు?
ఇయ్యాలా మళ్ళీ పాస్టర్ గారు తిరిగిస్తారేమో అని అనుభవించాను. అది కాదు అర్థం. వెన్ యూ గివ్ ఇట్ టు గాడ్, గివ్ ఇట్ కంప్లీట్లీ. నీ చింత కావద్దు, నాకు ఇచ్చేసి ఇచ్చేయి, మొత్తం ఇచ్చి. నువ్వు పెట్టుకో, కొంచెం అన్న పెట్టుకుంటే ఆయన ఏం చేయలేడు. ఇంకా ఎక్కువ చింతిస్తావు, కొంచెం పెట్టుకున్నాను. అననీయ సఫేరా ఏం చేశారు? అమ్ముకొని భూమిని కొద్దిగా దాచుకున్నారు. బా ఆలోచన వదిలిపెట్టించారండి. దుష్టుడు కాదా? అదే దుష్టుడు నీలో కూడా ఆలోచన పెడుతున్నాడు. చింత యావత్తు నా దగ్గర ఉంది అని వాక్యం విన్నావు, కానీ మళ్ళీ చింత తీసుకొని నిన్ను నడిపిస్తుంది. ఎక్కడ నాకు అకస్మాత్తుగా చచ్చిపోతావు, జాగ్రత్త. చింతలోనే చచ్చిపోతావేమో, జాగ్రత్త పడు. అననీయ సఫేరా అదే చేశారు. చేయాల్సిన పని కర్తవ్యం సరిగ్గా చేయక పాటించక వాళ్ళు ఏం చేశారంటే దైవజనులకు అబద్ధాలు చెప్పారంట. దేవుడి దగ్గర దేవుడి సేవకులకి అనగా దేవుడి ద్వారా ఎన్నిక చేయబడిన వారికి అబద్ధాలు, అంటే దేవునికి అబద్ధం చెప్పినట్టే కదా. అంటే నువ్వు కూడా ఈరోజు అదే చేస్తున్నావు. ఏం చేస్తున్నావు తెలుసా? చింత యావత్తు నా దగ్గర ఉంది అంటే దేవుడి దగ్గరకు వచ్చి ప్రభువాన్ని కన్నీళ్ళు పీలుస్తున్నావు. ఖర్చీఫులు తడిపేసి ఖర్చీఫులు పిండితే నీళ్ళు కానీ అంత ఏడుస్తున్నావు. కానీ వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆవేశం కలిగి తీసుకున్నావు. దేవుడు కూడా ఏం చేయలేనండి ఇప్పటి జీవితాన్ని. ఈ రోజు కన్నా మారుతారేమో అని మాట్లాడుతున్నాం. సంపూర్ణంగా మన చింత యావత్తు ఆయన మీద ఆయన మీ కొరకు చింతిస్తున్నాడని ప్రత్యేకతను జ్ఞాపకం చేసుకుంటాం. నీ తల్లనాన్ని మర్చిపోవచ్చు, నీ తల్లాన్ని మర్చిపోవచ్చు, నీ భార్యను నేను వద్దచ్చు, నీ భర్తనాన్ని వచ్చి వద్దచ్చు, కానీ దేవుడు నిన్ను ఎప్పుడు వదలడు. ఎందుకంటే ఆయన నీకోసం ప్రాణం పెట్టాడు, నిన్ను ఆయన సొత్తుగా మార్చుకున్నాడు. అంతే మాత్రం కాదు, నేను ఆయన రక్తంతో నేను ముద్రించి ఉన్నాడు ఆ రాకడ దినం కూడా. అది మనం జ్ఞాపకం చేసుకుంటాం. రేపటి గురించి రేపటి గురించి రేపటి గురించి రేపటి గురించి అని చింతిస్తుంటే అకస్మాత్తుగా వచ్చింది రాకడ వచ్చిందనుకో, నువ్వు రేపటిలోనే రాకడ పోగొట్టుకుంటావు. జాగ్రత్త వహించి. ఎందుకంటే రేపటి గురించి మనం దేనికి చింతించాం. ఎందుకంటే రేపటి చింత దానికి ఉన్నది అని దేవుడు తెలుసు. నేనంటాను రేపటి గురించి చింతించే వారితో ఒకటే అంటాను, ఈ రోజున్న చింతలు సరిపోతలే నీకు, రేపటి గురించి ఎందుకు చింతిస్తున్నావు? ఎందుకు ఈ వ్యక్తి చింతిస్తున్నాడు అంటే, ఈ రోజు ఈ వ్యక్తి ఉన్నాడు కదా, జీవిస్తున్నాడు కదా, ఈ వ్యక్తి ఈరోజు దేవుడిలో లేడు, రేపటి గురించి ఆలోచిస్తాడు. ఈ వ్యక్తి దేవుడిలో ఉంటే కనుక రేపటి గురించి చింతించాడు. ఈ వ్యక్తి దేవుడిలో లేడు కనుక ముందు దృష్టి బాగుంది. ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, ఏమి కొనుక్కుందామా. దేవుడికి ఇయ్యడా? మొదట నా నీతిని రాజ్యాన్ని వైపు సమస్తము నేను నీకు ఇస్తా అంటున్నాడు. ఎక్కడుంది దేవుని నీతి, ఎక్కడుంది దేవుని రాజ్యం? వెతుకొని బైబిల్లో ఉంది. బైబిల్ వెతకక లోకమంతా ఎదుగుతాయి. లేకపోయినవన్నీ అలవాటాలు కలుగుతాయి, లేకపోయినన్ని కోరికలు కలుగుతాయి, లేకపోయినవన్నీ ఆకర్షించుకుంటాయి. అందుకనే వెతుకు దేవుని నీతి రాజ్యాన్ని వాక్యంలోనే వెతకాలి. దేవుని నీతిని రాజ్యాన్ని నువ్వు మొట్టమొదటి ఎతికే వ్యక్తి అయి ఉంటే కనుక నీ చింత యావత్తు ఆయనకి ఇచ్చావు కనుక ఆయన ఏదైతే నీకు సమస్తము నీకు అనుగ్రహించాలో ఆయన నీకు అనుగ్రహించాను. దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూర్చి మేలుకై జరిగిస్తున్నాడు. దేవుని దగ్గర నుంచి మేలు పొందకాలని వస్తారు కదా అందరు దేవుని దగ్గర. మరి నువ్వు ఎందుకు ఏమి పాటిస్తలేదు? ఇవన్నీ పాటిస్తేనే ఆ మేలు పొందుతున్నావు. కాబట్టి నేను చింత యావత్తు దేవుని మీద వదిలేసి ప్రతి ఒక్క విషయంలో కృతజ్ఞతాస్తుతులు కలిగించి. కష్టం వచ్చిందా? నాకెందుకు వచ్చింది కష్టం అని క్రైస్తవులు మాట్లాడే ఫస్ట్ మాట అది. కష్టం వచ్చింది అని, ప్రభు ఈ కష్టం ఎందుకు నా జీవితంలో నువ్వు అనుమతించవు, నువ్వు అనుమతించకపోతే అన్న దగ్గరికి రాదు, దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాయా? ఆ కష్టంలో నాకు విజయం ఇవ్వబోతున్నందుకు అని ఎప్పుడైనా ప్రార్థన చేస్తాం? ఫస్ట్ కష్టంతో మాట్లాడతాం, దేవుడితో మాట్లాడతాం. దీనికి పరిష్కారం ఎక్కడ అని పక్కనున్న వాళ్ళ వైపు ఫస్ట్ సలహాలు తీసుకుంటాం, తర్వాత దేవుడి దగ్గర. దేవుడే పనికిమాలడా? అదేదో మనుషుల దగ్గరికి వెళ్ళి అడిగే సలహాలు పొందరు, దేవుడి దగ్గరికి వెళ్ళి పొందుకోవచ్చు కదా పరిష్కారం ఏంటో. అందుకని క్రైస్తవుడు ఈరోజు వాక్యంలో కట్టబడాలి. ఏ క్రైస్తవుడు అయితే వాక్యంలో కట్టబడతాడో ఆ క్రైస్తవుడు ప్రతి ఒక్క ప్రాబ్లంకి, ఏదైతే సమస్య ఉందో ఆ ప్రతి ఒక్క ప్రాబ్లంకి క్రీస్తు దగ్గరికి వెళ్తాడంట. ఎందుకంటే పరిష్కారమైనలో దొరుకుతుంది. ఈ నా జీవితం కూడా ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం, ఇక్కడి నుంచి సహాయం కోరుకుంటున్నాం. దేవుడి దగ్గరికి వెళ్ళి ఏ రీతిగా ఏ విషయంలో నీకు సహాయం కావాలో ఆయన నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకని అంటున్నాడు, నువ్వు చింతించద్దు, నేను నీ గురించి చింతిస్తాను. సో ఎనీ ప్రాబ్లం ఇన్ యువర్ లైఫ్ యూఆర్ ఫేసింగ్, జస్ట్ టేక్ ఇట్ టు గాడ్. దేవుని దగ్గరికి యథార్థ హృదయంతో చెప్పాను, ప్రభా పరిష్కారం, గివ్ మీ అన్ ఆన్సర్ టు మై ప్రాబ్లం అని అడిగితే కనుక దేవుడు తప్పకుండా నీకు ఎట్టి రీతిగా ఆయనలో, ఆయన వాక్యంలో జీవిస్తూ ఆ నెమ్మది కలిగిన ఆత్మని నీలో ఎట్లా ఉంచాలో ఆయన నీకు ఆ స్థిరత్వాన్ని ఇస్తాడు. అప్పుడు నువ్వు ఈ లోకంలో దేనికి చింతించవు, రేపటి గురించి అస్సలు చింతించవు. ఒకవేళ రేపటి గురించి చింతిస్తుంటే రాత్రి రాకడ వచ్చేస్తావు.
ఎంత పడతావు నీకేదే మళ్ళీ ఏమన్నా అంటే అన్నింటికి అక్కడ జాగ్రత్త వహించాలి రేపటి గురించి చింతించద్దని యేసు ప్రభు వారి మనకి తెలియజేస్తారు. కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 4వ వాక్యం. మనం దేవుణ్ణి అడగాలంట ఏమని? యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలం అంతయు కోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్మశాలలో నుండి నన్ను దాచును. కాబట్టి మనము దేవుని దగ్గర నుంచి ఒక వరం అడగాలంటే ఏంటి అంటే, వన్ థింగ్ ఐ ఆస్క్ ఫ్రమ్ ద లార్డ్ దట్ ఐ విల్ సీక్ ఆఫ్టర్ దట్ ఐ మే డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్. నీ దినము, నీ జీవితం ఏదైతే ఉన్నో, దినం కాదు, నీ జీవితం ఏదైతే నువ్వు దినము గడిపేస్తున్నావో అది ఎక్కడ గడపాలంట? నువ్వు దేవునిలో గడపాలంట, లోకంలో కాదు. అంటే మిమ్మల్ని అందరినీ పనులన్నీ రిజైన్ చేసి వచ్చి మనం మందిరానికి ప్రతిదినం మీకు వాక్యం చెప్పాలని మాకు అంత శక్తి ఉండదు. ఈ 40 రోజులు తప్పవు కాబట్టి చెప్తాం. కాబట్టి మన వ్యక్తిగత జీవితంలో ప్రతి దినము మనం దేవుడిని ఒక వరం అడగాలంటే ఏంటి తెలుసా? ప్రభా నీ సన్నిధిలో నేను ఉంటాను. అందుకనే పాడుకుంటున్నా, రాజా నీ సన్నిధిలో నేను ఉంటాను, నేను ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఉంటాను. అక్కడ జీవించేవాడు ఇక్కడ లోకంలో చింతించాడు. అందుకని దేవుని సన్నిధిని ప్రతినిత్యము మనము కలిగి జీవించే వారమై ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 27-28 చదువులపై. అందరికీ తెలిసిన వాక్యం మళ్ళీ వెతుకుతున్నారు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను కనుక అవెన్నటికీ నశించవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. కాబట్టి మనమంట ఆయన స్వరము వినేవారు ఉండాలంట. ప్రతిదినము నా గొర్రెల్లో నా స్వరం వింటయి, నేను వాటిని ఎరిగి ఉన్నాను అని చెప్తున్నాడు. ఈరోజు క్రైస్తవులుగా జీవిస్తున్న మనం అనుకుంటాము, మనం దేవుని స్వరం వింటున్నాం కదా, మనం ఎరిగి ఉన్నాడు కదా అనుకుంటుంటాం. కానీ మన జీవితం అంతా చింతలు, చీకులు, లోకంలో కష్టాలతో ఉన్నప్పుడు ఆయన నేను మర్చిపోయినాడు. ఎందుకంటే ఆయన మీద ఆధారపడలేదు. నువ్వు ఆయన మీద ఆధారపడక ఈ లోకంలో అనేక విషయాల్లో తొందరపాటు కలిగి జీవిస్తున్నావే. నువ్వు ఆయన గుర్రగా ఉండాల్సిన నువ్వు ఆయన మాటకి శ్రద్ధ వహించక ఈ లోకంలో వినబడుతున్న స్వరాలన్నింటికీ నువ్వు శ్రద్ధ వహిస్తూ వాటిని తలపులు కలిగి నింపబడి దేవుని వాక్యాన్ని నీ జీవితాన్ని నుంచి పోగొట్టుకుంటున్నావు. నేను దేవుని స్వరం నేను దేవునికి చెప్పు, ప్రతిదినము నేను స్వరం వినాలా ప్రభా. ఒక భర్త ఒక దూరం ఊరిలో పనిచేస్తున్నప్పుడు ఏమి ఇష్టపడతాడంటే, ప్రతిదినము భార్యకి ఫోన్ చేసి అమ్మ ఎట్లున్నావు, పిల్లలు ఎట్లున్నారు, కుటుంబం ఎట్లుంది అని వినడానికి ఇష్టపడతాడా? సమయం తీస్తాడా? అట్లాగే దేవుడు కూడా మన వైపు చూస్తున్నాడు. మనం సమయం తీసి ఆయన స్వరం వింటామేమో. మనం ఎంతగానో ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నీ ప్రతి ఒక్క కన్నీటిని తుడవదాకా చూస్తుంది. దేని గురించి చింతలు విడ, అనవసరమైన విషయాలకి కన్నీళ్ళు విడవ. నీ నిమిత్తము, నీ ఆత్మరక్షణ నిమిత్తము, నీ కుటుంబ రక్షణ నిమిత్తం కన్నీళ్ళు విడు. ఈ లోకంలో ఇది లేదే, అది లేదే, వాళ్ళకుంది, నాకు లేదు, వద్దు. దేవుని బిడ్డగా జీవించు, వాక్యంలో జీవించు, అన్నీ కలిగి జీవించు. మొట్టమొదటిగా దేవుణ్ణి కలిగి జీవించు. నువ్వు దేవుణ్ణి కలిగి జీవిస్తే సమస్తము నీకు ఇస్తాను. అన్నీ పోగొట్టుకున్నాం, అవన్నీ తిరిగి పొందుకోవాలంటే ఫస్ట్ ఆయనను పొందుకోవాలి. ఆయన దగ్గరికి రావాలి, ఆయనని పొందుకోవాలి. ఆయన పొందుకున్నప్పుడు, ఆయన స్వరం వినేప్పుడు దేవుడే నీకు నిత్య జీవాన్ని ఇస్తాను. అంటే దేవుడు నీకు నిత్య జీవాన్ని ఎందుకు ఇస్తా అంటున్నాడంటే ఒకటి తెలియజేస్తున్నాడు. దాని ద్వారా ఏంటంటే ఆల్రెడీ నీ ఆత్మరక్షణ నేను నా చేతుల్లో భద్రపరిచి ఉన్నాను. ఈ భద్రపరచబడిన ఈ ఆత్మ అంట వాక్యంలో ఉండి దేవుని స్వరము రోజు వింటే అది భద్రపరచబడుతుందంట. అదే ఈ ఆత్మ క్రీస్తునందు భద్రపరచబడ్డదే వాక్యం చెప్తున్నది కదా. అదే ఈ ఆత్మ వాక్యంలో ఉండక, ఆయన స్వరం వినక ఈ లోకంలో అనేక విషయాల గురించి చింతిస్తే ఆయన భద్రపరచబడలేడు, అది భద్రపరచబడదు, ఆయన భద్రపరచబడలేడు. అందుకని జాగ్రత్త వహించు. నువ్వు
ఆర్ హిడెన్ ఇన్ క్రైస్ట్. నేను క్రీస్తులాగా దాచి ఉంచావు. కాబట్టి నువ్వు ఆయన దాగబడిన వాడిగా ఉండి ప్రతిదినము వాక్యం చదివి దాని చేత నువ్వు ధైర్యాన్ని పొందుకుంటూ వాక్యం మీద ఆధారపడి జీవిస్తున్నావా? లేకపోతే దేవుడు నేను భద్రపరచడానికి తెలియజేశాడు కదా, దాని నుంచి బయటకు వచ్చేసి ఈ లోకంలో వేటిల్ కన్నా చూపిస్తున్నావు. దేని గురించి చింతిద్దాం? దేవుని దగ్గర నువ్వు ఉన్నావు. ఆయన నీకు ఆల్రెడీ కోరుకొని ఉన్నాడు. ఆయన నీ కొరకు స్థలం సిద్ధపరచుంది. నీ ప్రతి ఒక్క అవసరత ఎరిగిన వాడై ఉన్నాడు ఆయన. అందుకని దేనికి చింతించక నీ అవసరతలను తీర్చే దేవుడిని కానీ నువ్వు వెళ్తే కనుక ఆయన దగ్గరికి మన సమస్తాన్ని నీకు ఇస్తాను అని తెలియజేస్తాను. లాస్ట్లో కొలసీల రాసిన పత్రిక చూసుకున్నాం, 3వ అధ్యాయం 3వ వచనం. పైన వాటి మీదనే కానీ ఏమున్నాయి పైన? చెప్పండి. పైకి ఒకసారి తలాలంతండి. పైన ఏమని చెప్పండి. పైన ఏమని తిరగని ఫ్యాన్ ఉంది, తిరిగే ఫ్యాన్ ఉంది, వెలిగే ట్యూబ్లైట్లు ఉన్నాయి, ప్రకాశించే మీ ముఖాలు ఉన్నాయి. పైన ఉన్న వాటిని వెతకమన్నా కదా, మరి లోబడాలి కదండి. అంతేనా? లోబడాలి కదా. మరి పైన ఉన్న వాటిని వెతకండి అంటే నేను వెతకను ప్రభావ ఇట్లనే ఉంటాను మీ సన్నిధిలో అంటే కుదరదు. వెతకాలి. ఏం వెతకమంటున్నాడు? చదువు. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టద్దు. ఏలైనగా మీరు మృతి పొందితిరి. దేనికి? మీరు మృతి దేనికి పొందితిరి? లోకానికి. ఎప్పుడైతే యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించావో, ఎప్పుడైతే బాప్తిజం ట్యాంక్లో నువ్వు ముచ్చపడ్డావో, అప్పుడే నువ్వు ఈ లోకానికి చనిపోయినావు. అందుకని పౌలు అంటూ ఉంటాడు, ఏమంటాడంటే భక్తుడైన పౌలు అంటూ ఉంటాడు, నేను సిలువు వేయబడితే ఈ లోకానికి నువ్వు సిలువు వేయబడినంత వరకు నువ్వు ఈ లోకంలో చింతిస్తూనే ఉంటావు. అందుకని నువ్వు చింతించక క్రైస్తవుడిగా ఉండాలి అంటే కనుక చింత నీ దగ్గరికి రాకూడదు అంటే కనుక నువ్వు చింతించకుండా ఉండాలి అంటే నువ్వు లోకానికి సిలువు వేయబడాలి. క్రీస్తుతో కూడా నువ్వు చనిపోయినవాడు. నువ్వు ఇంకా క్రీస్తుతో చనిపోయానని చెప్పి లోకంలో చింతించుకుంటూ లోకంలో ఇవి అవి విషయాలు వెతుక్కుంటూ నీ సమయాన్ని గడిపేసావనుకో రక్షణ పోగొట్టేస్తాం. అందుకని దేని గురించి చింతించదు అని చెప్తున్నాను. చదువు ప్రశ్న. నీ జీవము క్రీస్తులో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకి జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుతున్నారు. ఎవరు వీళ్ళు? చింతించని వారు, దేవునితోని కూడా ఈ లోకానికి చనిపోయిన వారు, దేవుని స్వరమనే గొర్రెలు, దేవుని మాటకి శ్రద్ధ వహించి ప్రతిదినము ఆయన వాక్యం చేత కట్టబడుతూ వాళ్ళు మాత్రమే మహిమలో ప్రవేశిస్తారు. ఈ లోకంలో నువ్వు చింతల్లో చచ్చిపోతే పరలోక రాజ్యంలో విమర్శ దినంలో దేవుడు ఎందుకు చింతించావని, అందుకనే పరలోక రాజ్యంలో నీకు స్థానం లేదని తోసేస్తే చింతించొద్దు అని నేను చెప్పాను. నువ్వు లోకంలో ఉన్నప్పుడు నువ్వు లోబడలే, కానీ చనిపోయినావు, సమయం అయిపోయింది, అయిపోయింది, సరే గతం అననికి లేదు. ఆయన చెప్పాడు, నువ్వు చేయలేదు. అక్కడ డిజోబీడియన్స్ వస్తుంది కాబట్టి యూ కాంట్ ఎంటర్ ఇంటు మై కింగ్డమ్. అదే చెప్తున్నాడు. కాబట్టి ఆయన మహిమలోనికి మనం ప్రవేశించాలి అంటే, ఆయన మహిమలోనికి మనం చేరాలి అంటే అప్రత్యక్షమయ్యే దినం ఒకరోజు రాబోతుంది. అక్కడికి మనం చేరాలి, ఆయన కలుసుకోవాలి అంటే ఈ లోకంలో దేనికి చింతించకుండా నేర్చుకోవాలి. ఈ లోకంలో దేనికి చింతించకుండా నేర్చుకోవాలి అంటే మొట్టమొదటిగా లోకంలో మనం సిలువ వేయబడాలి. క్రీస్తుతో కూడా సిలువ వేయబడాలా. ఆ సిలువని వెతుకొని ఆయన వెంబడించేవాడు. అందుకని అంటాడు, విశ్వాసాన్ని కాపాడుకుంటూ విశ్వాసాన్ని కొనసాగించే క్రీస్తు వైపు చూచుచునే నేను ముందుకే పరిగెడుతున్నాను. పరుగు పందాన్ని ముగించాను, అక్కడ ముగించాను. అట్టి రీతిగానే మనం కూడా ఈ లోకంలో దేనికన్నా చింతిస్తే నువ్వు అక్కడికి చేరలేవమ్మా. ఈ విశ్వాసాన్ని కూడా పోగొట్టుకుంటావు. ఈ లోకము ఒకటే చేస్తే ఏం తెలుసా? దేవుడు అనుగ్రహించిన రక్షణ పోగొడుతుంది, దేవుడు అనుగ్రహించిన విశ్వాసాన్ని పోగొడుతుంది. అందుకే లోకంలో ఉన్న వాటి గురించి చింతించు. విడిచిపెట్టే లోకాన్ని ఈ రోజు దేవుడిని ప్రేమించు, దేవుని వాక్యంలో జీవించు. నువ్వు క్రీస్తులో కూడా భద్రపరచబడ్డావు అని గుర్తించు. ఆయన నేను ఇంకా భద్రపరుస్తున్నాను. అందుకని నేటికి కూడా ఈ రోజు కూడా దేవుని వాక్యము వినగలుగుతున్నాము. ఇంకొక అవకాశం కలిగజేస్తున్నాడు. ఏంటి అంటే అట్లీస్ట్ నౌ వీ విల్ రియలైజ్, గ్రహిస్తామేమో. కాబట్టి మీ అందరికీ నేను ఒకటే తెలియజేస్తున్నాను, మీ అందరి గురించి ప్రార్థన చేసే భారము బాధ్యత దేవుడు. అది నేను చేయాలి. కష్టమైన నష్టమైన చేస్తాను.
కానీ నేను మీ దగ్గర నుంచి కోరుకుంటున్నది ఒకటే, దేవుడు మీదనే ఆధారపడాలి. ఈ లోకంలో దేనికి చింతించదు. ఏమన్నా ఉంటే చింతలు ఉంటే ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టండి, ఇంకా సంతోషంగా ప్రార్థన చేస్తాం. సంతోషంగా దేవుడి సన్నిధిలో మీ గురించి విజ్ఞాపన చేస్తాం. కానీ వాక్యం వింటూ మందిరానికి వస్తూ బలపడక, స్థిరపడక, కట్టబడక ఇక్కడ ఉంటే కనుక అది నాకేమాత్రం సంతోషాన్ని కలుగుచేది. మిమ్మల్ని నేను చూస్తూ ఉంటే ఒకటే అనుకుంటుంటా, ఎప్పుడు కట్టబడతారు, ఎప్పుడు ఒక్కొక్క విశ్వాసంలో నడుపుకోబడతారు. విశ్వాసంలో సంపూర్ణతలోకి ఎప్పుడు వస్తారు? దేనికి చింతించకుండా ఎప్పుడు నేర్చుకుంటారు? నేర్చుకో దేవుని వాక్యాన్ని తెలుస్తుంది. ఈ వాక్యం నేర్పిస్తాడు. క్రీస్తులో నిన్ను భద్రపరచబడ్డాడు అని వాక్యంలో చెప్పాడు. కాబట్టి మన ఆలోచన విధానం ఏంటంటే, బాప్తిజం తీసుకున్నాము, రక్షణ పొందుకున్నాము, జీవగ్రంథంలో పేరు లేదు చింతిస్తున్నాం. అందుకనే నేను ఎట్లాంటి తెలుసా, అందరికి ఇట్లనే చెప్తా. ఏమనంటే, జీవగ్రంథంలో రాసిన దేవుడు నీ పేరు ఆయన తుడుకోలేడా? ఎందుకంటే చెప్తావన్నా అంటారా? పెన్సిల్కి రబ్బర్ ఎందుకు వెనకాల ఉంటుంది? రాసినాడు అర్హత కోల్పోతే వెంటనే తుడిపేస్తాం. వాటి జీవగ్రంథంలో నీ పేరు ఉండాలి అంటే కనుక సంపూర్ణంగా పైన వాటిని వెతుకుతూ దేవుడి కొరకు జీవిస్తూ ఈ లోకంలో దేన్ని ఆశించక కేవలం ఆయన అనుగ్రహించే రక్షణ ఆనందాన్ని పొందుకుంటూ ప్రతిదినము ఆయన స్వరం వింటూ ప్రతిదినము ఆయన వాక్యం చేత కట్టబడుతూ ఆ రాకడికి నువ్వు నేను సిద్ధపడాలి. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి బలపరిచి స్థిరపరిచి నడిపించిన దాకా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించండి, దేవునికి చెప్పండి, ప్రభా మార్త వలె అనేక విషయాల్లో మేము తొందరపాటు కలిగి ఉన్నామేమో ప్రభా. నీ బిడ్డలుగా జీవిస్తున్నప్పటికీ ప్రభా, నీ వాక్యాన్ని శ్రద్ధ వహించక ప్రభా, మార్త వలె ప్రభా అనేక విషయాలు నీకు బహు దూరంగా జీవిస్తూ నీ మాటలు వినక ప్రభా మా పనులు మేము చేసుకుంటున్నామేమో ప్రభా. మమ్మల్ని అయితే క్షమించండి ప్రభా. మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు కాచిన రక్తంతోనైనా మమ్మల్ని కలిగి మాలో ఉన్న తిరుగుబాటు స్వభావాన్ని మేము తీసుకురండి ప్రభా. లోపడే స్వభావాన్ని మాకు కలుగు చేయమని అడుగుతున్నాం. మరి ఎవరి ప్రభా నీ వాక్యము నీ గ్రంథము దగ్గర కూర్చొని ప్రభా ప్రతిదినమునైనా నీ మాటలనైనా శ్రద్ధ వహించి నేర్చుకొని ప్రభా నీ వాక్యం చేత మేము కట్టబడే రీతిగానైనా మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించండి ప్రభా. ఈ లోకంలో దేనికి చింతించక ప్రభా, చింత యావత్తు నీ మీద మోపి ప్రభా మీరు మా గురించి చింతిస్తున్నారు అని ప్రభా. మీ పాదాల దగ్గర వేసి ఉండే కృపను మాకు దయచేయండి. మీరే మాకు తోడువాకండి. అనేక విషయాలు మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. ఈ లోకంలో అయితే రీతిగా జీవించాలో ప్రభా మేము మాకు ప్రతిదినము నేర్పిస్తుంటూ వస్తున్నారు ప్రభా. అట్టి రీతిగా మేము జీవించే కృపను మాకు దయచేయండి. అట్టి రీతిగానే మా జీవితాన్ని మేము స్థిరపరచండి ప్రభా. వాక్యం చేత కట్టబడుతూ క్రీస్తు అని బండ మీద స్థిరపడుతూ ప్రభా నీ రాజ్యంలోనికి చేరేంత వరకు ప్రభా కేవలం నిన్ను కోరుకుంటూ నిన్ను వెంబడిస్తూ ప్రభా మేము ముందుకు కొనసాగే కృపను మాకు దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు. మీరే బిడ్డలు తోడుగా ఉండండి. మీ కన్ను దృష్టి ప్రతినిత్యం కలిపి మీరు ఉంచండి ప్రభా. వాళ్ళు ఈ దూరంగా జీవిస్తున్నప్పటికీ ప్రభా మీ శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నారు కనుకనైనా ఆ బిడ్డలు మీరు కాపాడుతున్న విధానం బట్టి నీకు వందనాలు. మీరైనా మీ పరిశుద్ధాత్మతో బిడ్డలు మీరు ఆహ్వానించండి. మీరైనా బలపరచండి. లేవనంత ప్రభా కృంగిపోయి ఉన్నారేమోనైనా మీ బలమైన పరిశుద్ధాత్మతో బిడ్డలు మీరు బలపరిచి లేవనంత వాళ్ళు నిలబడబెట్టండి ప్రభా. ఈ వాక్యం మీద సంపూర్ణంగా ఆధారపడుతూ ప్రభా నీలో ఆనందిస్తూ నీలో జీవిస్తూ ప్రభా నువ్వు ఇచ్చిన రక్షణ ఆనందాన్ని ప్రతినిత్యము కలిగి జీవించే భాగ్యం ప్రతి ఒక్క బిడ్డకు మీద ఇచ్చి మీరే తోడుగా ఉండండి. అనారోగ్యం లేని రోగంలో ఉన్న వారికి మీరు స్వస్థత దయచేయండి. ఇంకా అనారోగ్యంగా ఉంటే ప్రభావ మీరే విడుదల కలిగజేయండి. సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి ప్రభావ. మీ గాయపడిన స్వస్థత బిడ్డలు మీరు తాకండి. నూతన బలము శక్తి ఆరోగ్యంలోనైనా బిడ్డలకు మీరు అనుగ్రహించండి. నూతన కార్యాలు జరిగించి ప్రభావ ఇంకా రాబోయే రోజులన్నింటిలో ప్రభావ అనేక విషయాలు మీరు మాతో మాట్లాడుతున్నారు. శ్రద్ధ వహించి ప్రభావ వినగలిగే చెవులు కలిగి ప్రభావ గ్రహించే హృదయం కలిగిన మీ వాక్యం చేత మా జీవితాన్ని కట్టుకునే కృపను అందరికీ దయచేస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీ చేతులు అప్పగిస్తుంది. ప్రతి ఒక్కరితో మీరే తోడుగా ఉండి మీరు నడిపించి మీ చేతులైతే ప్రతి ఒక్క బిడ్డ మీరు ఆశీర్వదించండి. అందులో యేసుక్రీస్తునామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్యాన్ని సహవాసము, ఆదరణ, సమాధానము సదాకాలము తోడుగా ఉండి మనకి నడిపించిన దాకా.